अथ मंत्रपाठः। ॐ सहनां भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 3వ పాదం చూస్తున్నాము। అందులో నిన్న మనము 5వ సూత్రం వరకు చెప్పుకున్నాము। మనకు ప్రకరణం ఏంటంటే ద్యు లోకము అలాగే భూలోకానికి లోకాంతరాలకు ఆయతనం అంటే ఆధారం, అంటే ద్యులోకానికి భూలోకానికి అన్నిటికీ కూడా లోకాంతరాల అన్నిటికీ కూడా ఆయతనం ఆధారము ఆ పరమాత్మ అని చెప్పుకున్నాం। స్వశబ్ద అంటే అక్కడ ప్రకరణంలో ఆత్మ శబ్దం అంటే ఆత్మ అంటే పరమాత్మ శబ్దం ద్వారా మనకు నిజ శబ్దం ద్వారా స్పష్టంగా ప్రతిపాదించబడింది కాబట్టి, శాస్త్రంలో ఉల్లేఖించబడింది కాబట్టి, ఆ రకంగా చెప్పబడింది కాబట్టి మనకు ద్యు భూ ఆదికి ఆయతనం, ద్యులోకం భూలోకానికి సమస్త లోకాంతరాలకు ఆధారభూతమైనటువంటి వాడు ఆ పరమాత్మే। అది నిజ శబ్దం ద్వారా ఆత్మశబ్దం ద్వారా మనకు ప్రతిపాదించబడింది కాబట్టి అని చెప్పి ఈ ప్రకరణాన్ని ప్రారంభించుకున్నాం। దాన్ని పుష్టి చేయడానికి ముక్త ఉపశ్రవ్య వ్యపదేశాత్, అలాగే ముక్త అంటే ముక్తాత్మలు, అంటే ఎవరైతే ముక్తిని పొందే సంసారంలో ఉండే కామనలన్నింటినీ తెంచుకొని త్యాగం చేసి దగ్ధబీజభావం చేసి ముక్త ఉపశ్రిప్య అంటే ముక్తులకు ఉపశ్రిప్యం అంటే ఆశ్రయం కూడా, ముక్తాత్మలకు కూడా ఆశ్రయము కూడా ఆ పరమాత్మే అని చెప్పి అక్కడ వ్యపదేశం కూడా ఉందంట, ఉపదేశం కూడా ఉంది। ముక్తాత్మలు కూడా మోక్షంలో ఉన్నటువంటి ముక్తాత్మలు కూడా ఆ పరమాత్మలో ఐక్యమైనటువంటి ముక్తాత్మలు కూడా మోక్షాత్మలకు కూడా ఆ పరమాత్మే ఆశ్రయ స్వరూపుడు, ఆశ్రయనీయుడు। ఆ రకంగా మనకు శాస్త్రంలో ఉపదేశించబడినాడు। ముక్తాత్మ కూడా ఆ పరమాత్మ ఆధారం అని చెప్పినప్పుడు ఇంకా మనం భూలోకాలకి చెప్పడం ఆశ్చర్యం లేదనమాట। కాబట్టి అన్నిటి కూడా ఆధారం పరమాత్మ అని చెప్పి మనం చెప్పుకున్నాం। సరే, భూఆదికి ఆయతనం లోకాంతరాలకు ఆయతనం పరమాత్మ అని చెప్పుకున్నాం। పరమాత్మ ఎందుకు ప్రకృతి తీసుకోవచ్చు కదా ఒకవేళ అడిగితే దానికి సమాధానం చెప్పే నా అనుమానం, అది అనుమానం కూడా అవకాశం లేదు। ప్రకృతి తీసుకోవడానికి మనకు 2 తత్వాలు ఉన్నాయంట। అప్పుడు పరమాత్మ అని చెప్పిన పరమాత్మ కాకుండా ఏమైనా ఉన్నాయా మనకు ఇంకా ఊహించుకోవడానికి? ఒక జీవాత్మ ఉంది, ఒకటి ప్రకృతి ఉంది। సరే, ముందుగా ప్రకృతి అవుతుందా? ఈ భూలోకానికి ఆధారమైన ప్రకృతిని తీసుకోవచ్చు, ఎందుకు ప్రకృతిలో మనకు కనిపిస్తున్నాయి కదా, ప్రకృతి అందామా? నా అనుమానం కూడా తావులేదు, అనుమానం కూడా అవకాశం లేదు। ఎందుకు? అతత్ శబ్దాత్, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆయతనం అంటే ద్యులోకానికి లోకాంతరాలకు ఆధారభూతమైన పరమాత్మ కాకుండా ప్రకృతి అని చెప్పి అది ఒక శబ్దం కానీ ఒక ప్రమాణం కానీ ఒక ఉపనిషత్తు వచ్చినాక ఏ వచనం లేదన్నమాట। అతత్ శబ్దం ఒక ప్రమాణం కూడా లేదన్నమాట। దానికి సంబంధించి ప్రకృతి అని చెప్పి ప్రకృతి విషయంలో ఒక ప్రమాణం కూడా లేదు। అందుకే నా అనుమానం, ప్రకృతి కూడా అవుతుందని చెప్పి ప్రకృతి విషయంలో కూడా ఎటువంటి అనుమానం లేదు। అంటే ప్రకృతి కావచ్చు కదా ఆధారము, లోకానికి ద్యులోకానికి అన్నిటికీ ఆధారభూతం అంటే ప్రకృతి కూడా అనుమానం కూడా అవకాశం లేదు, ఎందుకంటే అతత్ శబ్ద దానికి సంబంధించి ఒక శబ్దం కూడా ఒక ప్రమాణం కూడా లేదు కాబట్టి। అయితే ప్రకృతి కాదు, జీవాత్మ కావచ్చు, జీవాత్మ ఉంది కదా, పరమాత్మని తీసుకుంటాం, బ్రహ్మని తీసుకుంటాం, జీవాత్మ ఉంది కదా, అంటే దానికి ప్రాణాన్ని ధారణ చేసేటువంటి శరీరాన్ని ధరించేటువంటి జీవాత్మ కావచ్చు కదా, జీవాత్మ కూడా లోకానికి లోకాంతరాలకు ఆయతనం ఆధారము, జీవాత్మ కూడా కాదు, ఆయతనము అంటే ఆధారము కాదు। ఎందుకు కాదు? పూర్వోక్తుల్లో ముందు చెప్పిన అతత్ శబ్దాత్,
జీవాత్మ విషయంలో కూడా ఒక శబ్ద ప్రమాణం కూడా లేదు. ఇక్కడ భూలోకానికి ఆధారభూతము ఆయతనము ఈ జీవాత్మే అని చెప్పి ఎక్కడ కూడా అతత్ శబ్దాలు ఒక శబ్దం కూడా పైన ఆ హేతు ఇక్కడ తీసుకుంటాను. ఒక శబ్ద ప్రమాణం కూడా లేదు, ఒక ఉపనిషత్తు వచనం లేదు, వేదాంకుల గ్రంథాలు స్మృతి గ్రంథాల్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాణం లేదు. కాబట్టి శబ్ద ప్రమాణం లేదు. ఇంకా ఏముందంటే ఆ జీవాత్మకు కూడా ఆధారము ఆ పరమాత్మే, అలాగే ఆ ప్రకృతికి కూడా ఆధారము ఆ పరమాత్మే ఇలాగా చెప్పబడింది. కానీ భూలోకానికి లోకాంతర ఆధారము జీవాత్మ అని చెప్పి ప్రకృతి అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. ఇంకా జీవాత్మకైనా ఈ మొత్తం బ్రహ్మాండానికైనా ఆధార స్వరూపుడు ఆ పరమాత్మని అనేక వచనాలు అనేక శబ్ద ప్రమాణాలు ఉన్నాయి. కానీ జీవాత్మే భూలోకానికి లోకాంతకు ఆధారం అని చెప్పి ప్రకృతి అని చెప్పి ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాణం లేదు. కాబట్టి భూవాదికి ఆయతనం ఆధారము పరమాత్మే అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే అంతేకాకుండా 5వ సూత్రంలో భేద వ్యపదేశాత్ అంటే జీవాత్మ కంటే భిన్నమైనటువంటి వాడు పరమాత్మ, ప్రకృతి కంటే భిన్నమైనటువంటి వాడు పరమాత్మ అని చెప్పి భేద వ్యపదేశం స్పష్టంగా ఉంది. అంటే పరమాత్మ జీవాత్మ కంటే భిన్నంగా ఉంటాడు, ఆ విషయంలో మనకు స్పష్టమైన కథనం ఉంది అని చెప్పుకున్నాం. ఎందుకంటే పరమాత్మ జీవేన జ్ఞాతవ్య, పరమాత్మ జీవుని చేత తెలుసుకోదగిన వాడు అని చెప్పి ఉపదేశించబడింది. మనకు ముండకోపనిషత్తులో ఒక వచనం చెప్పబడిందంట, తం ఏకం జానత ఆత్మానం, ఆత్మస్వరూపం అంటే తం ఏకం పరమాత్మానం, ఆత్మ అంటే పరమాత్మ జానత, ఆ ఒక్క పరమాత్మను తెలుసుకో అని చెప్పి ఇక్కడ స్పష్టంగా అక్కడ ఎవరు తెలుసుకో, జీవాత్మ తెలుసుకోవాలని చెప్పి జీవాత్మ విషయంలో శరీర ద్వారా జీవాత్మ ఆ ఒక్క పరమాత్మ తెలుసుకో అని చెప్పి ఉపదేశించబడింది అన్నమాట. ఈ ఉపదేశ కథనం ద్వారానే మనకు భేద కథనం ఇక్కడ జీవాత్మ వేరు ఈ పరమాత్మ వేరు, పరమాత్మ కంటే జీవాత్మ భిన్నంగా ఉంది కాబట్టి ఇక్కడ ఆ ఉపదేశం చేయబడింది అన్నమాట. ఒకవేళ అంతా పరమాత్మ అయినప్పుడు మనం ఉపదేశం చేయాల్సిన అవసరం లేదా? ఇక్కడ భేద వ్యపదేశాన్ని బట్టి భిన్న ఉపదేశాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పరమాత్మ కంటే ఒక తత్వం జీవాత్మ కూడా ఉంది కాబట్టి మనకు ఉపదేశించాల్సి వచ్చింది. మనం దీన్ని బట్టి కూడా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏమిటంటే ఇక్కడ మనకు నిజంగా అంతా పరమాత్మే అయితేనా, అంతా అద్వైత సిద్ధాంత ప్రకారం అంతా పరమాత్మ యొక్క అంశమే జీవాత్మ, పరమాత్మ యొక్క అంశమే ఈ ప్రకృతి ఒక అనుకున్నట్లయితేనా అంత పరమాత్మ కదా, మనకి ఉపదేశం కూడా చేయాల్సిన అవసరం లేదన్నమాట. అనవసరం అప్పుడుగా, ఎందుకు అంత పరమాత్మైనప్పుడు ఉపదేశం ఎందుకు? అంటే ఉపదేశం చేస్తున్నా అంటే ఆ పరమాత్మ కంటే భిన్నంగా జీవాత్మ ఉంది, పరమాత్మ కంటే భిన్నంగా ప్రకృతితత్వం ఉంది కాబట్టి వీటికంటే భిన్నమైనటువంటి వాడు పరమాత్మ. అంటే ఏదైనా కావాలంటే పోల్చుకునే సమానమైన ఒక తత్వం మనకు ఉండాలి కదా. ఆ సమాన తత్వం నుంచి జీవాత్మ చైతన్యమైనది, ప్రకృతి కూడా దానికి సత్తాత్మకమైనది. కానీ వాటితో పోల్చుకుంటున్నాం మనం. వీటికంటే భిన్నమైనటువంటి వాడు ఆ పరమాత్మ, వీటన్నిటికీ ఆధారం ఆ పరమాత్మ అని చెప్పి చెప్పుకోం. కాబట్టి ఈ భేద వ్యపదేశం ద్వారా కూడా మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటికీ ఆధారభూతుడు పరమాత్మ, జీవాత్మనే ఆ పరమాత్మ జీవాత్మ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. అందుకే తమ ఏకం జానత అని చెప్పి మనకు ఆత్మ తెలుసుకోవాలి, పరమాత్మ తెలుసుకోవాలి. ఎందుకంటే అతనే అన్నిటికీ ఆధారభూతుడు అని చెప్పి చెప్పుకున్నాం. ఆయతన భూతో జ్ఞాతవి అంటే ఆధారభూతుని ఆ పరమాత్మ తెలుసుకోవాలి. ఎందుకంటే పరమాత్మ జ్ఞాతు జీవాత్ భేదైన ఉపదిశ్యతే, ఆ పరమాత్మ జ్ఞాత జీవాత్మ కంటే భేదంగా ఉపదేశించబడింది కాబట్టి తస్మాత్ అందువల్లనే ప్రభృతీనాం ఆయతనం పరమాత్మ కానీ నా జీవాత్మ కాదు అని చెప్పి ఇంతవరకు విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అంతేకాకుండా ప్రకరణం చేత కూడా మనకు చెప్పబడుతుంది. ఏంటి? ప్రకరణం చేత కూడా చెప్పబడుతుందంట. అదేంటో చూడండి. మీకు ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే అది మీరు అలాగే అండర్లైన్ చేసి పెట్టుకొని మీకు లాస్ట్లో అడుగుతాను. చూడండి, ప్రకరణం చేత కూడా మనకు భూవాదికి ఆయతనం పరమాత్మ అని తెలుస్తుందన్నమాట. ఏంటి ప్రకరణము? చూడండి, ప్రకరణం ఏంటంటే ప్రకరణం కలు పరమాత్మ విషయకం. ప్రకరణం ఏంటి? ఈ పరమాత్మ యొక్క విషయం తెలుస్తున్నాడు. ఈ ప్రకరణం ఏం చెప్తుంది? పరమాత్మ యొక్క విషయాన్ని ప్రతిపాదిస్తుంది. ప్రకరణం ఏం చెప్తుంది? మనకు పరమాత్మ తత్వాన్ని బోధిస్తుంది మనకు. కాబట్టి అందుకే ప్రకరణం కలు పరమాత్మ విషయకం. ఏంటంటే ఆవిహి ఆ పరమాత్మ విషయక ప్రకరణం ఏంటి? ఆ ప్రకరణం చెప్పబడింది. ఆవిహి సన్నిహితం గుహాచరన్ నామ మహత్పదం
అత్ర ఏతత్ సమర్పితం ఏజత్ ప్రాణ నిమిషచ్చ యద్ ఏతత్ జానత యద్ ఏతత్ జానత సద అసత్ వరేణ్యం పరం విజ్ఞానాత్ యద్ వరిష్టం ప్రజానాం యద్ అర్చిమత్ యద్ అణుభ్యో అణుః యస్మిన్ లోకాః నిహితాః లోకినశ్చ తద్ ఏతద్ అక్షరం బ్రహ్మ తద్ ఏతద్ అక్షరం బ్రహ్మ అని చెప్పి ఇక్కడ ముండకోపనిషత్తులో ఉండేటువంటి ఈ ప్రకరణం కూడా చెప్తున్నామట. ఇక ఏం చెప్తుంటే మనం ఒక్కొక్క పదాన్ని చూసుకున్నట్లయితే ఈ ముండకోపనిషత్తులో ఉండే వచనాన్ని ఆవిహి సన్నిహితం గుహాచరన్ అంటే ఇక్కడ ఆవి అంటే ప్రత్యక్షం అవుతాడు. ఆవి అంటే ప్రత్యక్షం కాదు, దర్శించుకోగలుగుతాం పరమాత్మను. ఎక్కడ సన్నిహితం లోపల నిహితమైనటువంటి ఏ లోపల గుహాచరన్ గుహ అంటే హృదయ గుహలో పరమాత్మ ఉండని చెప్పి అనేక సార్లు చెప్పుకున్నాడు. ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? హృదయ గుహాశయంలో ఉన్నాడు. గుహాచరన్ నామ అంటే గుహాచరం అనే పేరు ఆ పరమాత్మకి అంట. అంటే గుహలో ఉంటాడు కాబట్టి హృదయ మందిరంలో ఉంటాడు, హృదయ గుహాశయంలో ఉంటాడు కాబట్టి గుహాచరన్ అనే పేరుతో చెప్పుకుంటాడ. ఆ గుహాచరన్ ఎక్కడ ఉన్నాడు? సన్నిహితం అంటే నిశ్చయంగా విరాజమానంగా ఉన్నాడు. అంటే హృదయాకాశంలో ఉన్నటువంటి నిశ్చయ ఆ పరమాత్మ, నిహితమైనటువంటి పరమాత్మ, విద్యమానంగా ఉండే పరమాత్మ ఆవిహి హృదయాకాశంలో మనకు ప్రత్యక్షమవుతాడు. ఆవి అంటే దర్శించుకోగలుగుతాము, అక్కడ సాక్షాత్కారం చేసుకోగలుగుతాము, ఆ పరమాత్మ యొక్క అనుభూతిని పొందగలుగుతాము. ఇవన్నీ ఆవి శబ్దం చేత సన్నిహితం గుహాచరన్ నామ ఆ పరమాత్మనం ఆవిహి అంటే పరమాత్మ యొక్క దర్శనం మనకు కలుగుతుంది. ఆ పరమాత్మ ఎటువంటి వాడు? మహత్పదం. అత్ర ఇక్కడ ఆ పరమాత్మ మహత్పదంతో యుక్తమైనటువంటి వాడు. ఏతత్ సమర్పితం ఇక్కడ అంతా కూడా ఆ ఏదైతే మనకు కనిపిస్తుందో ఏతత్ సమర్పితం ఈ చరాచర జగత్ అంతా కూడా బ్రహ్మాండం అంతా పిండం అంతా కూడా ఆ పరమాత్మ సమర్పితమై ఉంది. అంటే బ్రహ్మాండంలో యత్ బ్రహ్మండే యత్ పిండే తద్ బ్రహ్మాండే యత్ బ్రహ్మాండే తను పిండే అని చెప్తాం కదా. అంటే బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అది పిండంలో ఉంది, పిండంలో ఏదైతే ఉందో బ్రహ్మాండంలో ఉంది. అదంతా కూడా ఆ పరమాత్మను సమర్పితమై ఉంది. మహత్పదం అత్ర ఏతత్ సమర్పితం ఆ పరమాత్మనే సమర్పితమై ఉంది. మొత్తం ఈ బ్రహ్మాండం అంతా పిండం అంతా కూడా ఆ పరమాత్మ సమర్పితమై ఉంది. కాబట్టి అటువంటి మహత్పదమైనటువంటి పరమాత్మను హృదయాకాశంలో ఉన్నటువంటి హృదయ గుహాశయంలో ఉన్నటువంటి పరమాత్మను విద్యమానంగా పరమాత్మను ఆవిహి అక్కడ మనకు హృదయ గుహాశయంలో సాక్షాత్కారం అవుతుంది, ప్రత్యక్షం అవుతుంది అని చెప్పుకున్నాం. ఇంకా పరమాత్మ ఎటువంటి వాడు? ఏజత్ ఎల్లప్పుడు నిరంతరంగా గతిశీలంగా ఉంటాడు. ఆ పరమాత్మ సమస్త జీవులను గతిశీలంగా ఉంచుతాడు. ఆ పరమాత్మ గతిశీలంగా ఉంటున్నట. ఏజత్ ఏజత్నే ఏజది కంపెనీ దాత నిరంతరం గతిశీలంగా ఉంటామట. అలాగే ప్రాణ అలాగే సమస్త జీవులకు సమస్త ప్రాణులకు ప్రాణం పోసేటువంటి వాడు, ప్రాణం ఇచ్చేటువంటి వాడు. నిమిషత్ అలాంటి ప్రాణులకు మళ్ళగా నిమేషం అనేది కళ్ళు మూసుకొని తెచ్చుకోవడం అనేది స్థితి ఉత్పన్నం అవుతూ ఉంటుందన్నమాట. అలాగే యద్ ఏతద్ జానత అందుకే ఎటువంటి అందరినీ గతిశీలంగా ఉంచేటువంటి వాడు, ప్రాణం ఇచ్చేటువంటి వాడు, నిమిషంతో యుక్తమైనటువంటి వాడు అంటే కళ్ళు మూసుకొని తెలుసుకోవడం అలాంటి గతిని ఇచ్చేటువంటి వాడు, సమస్త జీవులకు భూతాలకు చూసేటువంటి శక్తి సామర్థ్యం ఇచ్చేటువంటి యద్ ఏతద్ అటువంటి పరమాత్మ యద్ ఏతద్ జానత ఎవరైతే మనలో తెలుసుకుంటారో యద్ ఏతద్ జానత ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి పరమాత్మను ఎవరు తెలుసుకుంటారో సద్ అటువంటి వ్యక్తి మహాతత్వాన్ని పొందగలుగుతారు. అంటే పరమాత్మను సాక్షాత్కారం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఆ పరమాత్మ ఎటువంటి వాడంటే ఏ రకంగా ఉన్నాడంటే సద్ అసద్ వరేణ్యం. ఆ పరమాత్మ సద్ అంటే జీవాత్మ, అసద్ అంటే ఈ ప్రకృతి. అంటే ప్రకృతి సత్తాత్మకమైనది కాదా అంటే సత్తాత్మకమైనది కాదంటేనా మూల రూపంలో ఉన్నప్పుడు సత్వరజస్ తమసావస్థలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? సూక్ష్మంగా ఉంటుందన్నమాట. అది వ్యక్తం కాలేదు. పరమాత్మని అభివ్యక్తం చేసేంత వరకు అదే వ్యక్తం కాదు. మిట్టి రూపంలో ఉన్నప్పుడు కుండ మనకు కనిపించదన్నమాట. కానీ అది ఆ జ్ఞాన దృష్టిలో ఉంది. ఆ కర్త కుంభరివాడికి ఆ జ్ఞానంలో అది ఈ మిట్టిని కుండగా తయారు చేయొచ్చు అని ఆయనకు జ్ఞానం ఉంది. అలాగే పరమాత్మను ఈ ప్రకృతిని తీసుకొని నేను ఒక విశాలం బ్రహ్మాండాన్ని పిండాన్ని తయారు చేయగలుగుతానే ఆయనకు ఆ జ్ఞానంలో ఉంది. కానీ అది మూల రూపంలో ఉందన్నమాట. అందుకే దాన్ని అసద్ రూపంలో చెప్పుకున్నా ఆ సందర్భంలో. అందుకే సద్ అసద్ అంటే సత్య జీవాత్మకు ప్రకృతికి వరేణ్యం అంటే జీవాత్మ కంటే ప్రకృతి కంటే వరేణ్యం వరించదగిన వాడు. పరం విజ్ఞానాత్ అంటే విజ్ఞానాత్ పదం అంటే విజ్ఞానం కంటే ఆత్మ కంటే పరమైనటువంటి వాడు. అలాగే యద్ వరిష్టం ప్రజానం సమస్త ప్రజలు కూడా వరిష్టమైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాడు, ఉత్కృష్టమైనటువంటి వాడు ఆ పరమాత్మ. అలాగే యద్ అర్చిమద్ ప్రకాశ్ స్వరూపుడు
ఏ విధంగా కిరణాలు ఏ విధంగా ప్రకాశవంతంగా ఉంటాయో అలాగా అర్చిమత్ ప్రకాశంతో జ్యోతిష్ స్వరూపంతో యుక్తమైనటువంటి వాడు ఆ పరమాత్మ. అలాగే యద్ అణుభ్యో అణుహు సూక్ష్మం కంటే సూక్ష్మాది స్వరూపుడు, అణువు కంటే అణు స్వరూపుడు అంట ఆ పరమాత్మ. యద్ అణుభ్యో అణుహు అలాగే సూక్ష్మ స్వరూపుడు. అలాగే యస్మిన్ ఏ పరమాత్మ అయితే లోకాహ నిహిత ఈ సమస్త లోకాంతరాలు బ్రహ్మాండం సూర్య లోకం అంతా కూడా నక్షత్ర గ్రహ లోకాలు ఇవన్నీ కూడా అతనిలో వ్యాపించి ఉన్నాయి, అతనిలో ఓతప్రోతమై ఉన్నాయి. యస్మిన్ లోకాహ నిహిత సమస్త లోకాంతరాలన్నీ కూడా అతనిలో నిహితమై ఉన్నాయి. అలాగే ఈ బ్రహ్మాండం అంతా పరమాత్మ లీనమై ఉంది. ఈ ద్విలోకం పృథ్వీలోకం అంతరిక్షం ఏమంటున్నాం లోకాంతరాలు మొత్తం కూడా ఆ పరమాత్మలో నిహితమై ఉన్నాయి. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయి లోకినశ్చ అంటే ఈ బ్రహ్మాండంలో లోకాంతరంలో ఉన్న ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ పరమాత్మ యందే నిహితమై ఉన్నాయి, ఆశ్రయించి ఉన్నాయి. అందుకే ఏతద్ అక్షరం బ్రహ్మ అటువంటి నశ్వరం అక్షరం అంటే ఎప్పుడు క్షరించేటువంటి శాశ్వతమైనటువంటి అనాది బ్రహ్మ. ఏతద్ అక్షరం బ్రహ్మ అటువంటి బ్రహ్మను ఎవరు తెలుసుకుంటారో అతను సన్నిహితం గుహాచరణ నామ సన్నిహితం ఆవిహి అంటే గుహాశంలో ప్రవిష్టమైనటువంటి విద్యమానటువంటి ఆ పరమాత్మ మనకు ఆవిహి ప్రత్యక్షమవుతాడు, సాక్షాత్కారం అవుతాడు, దర్శింపబడతాడు అని చెప్పి ఈ ప్రకరణం చెప్తున్నామట. అంటే ఇక్కడ జీవాత్మ కంటే ప్రకృతి కంటే భిన్నంగా ఆ పరమాత్మను ప్రత్యక్షమవుతా అని చెప్పి మనకు ప్రకరణం చెప్తున్నాడు. ఈ ప్రకరణాన్ని బట్టి కూడా ఈ సమస్త భూఆదికి ఆధారము ఆయతనము ఆ పరమాత్మ అని తెలుస్తుంది. ప్రకరణం ద్వారా కూడా ఇక్కడ ఈ రకంగా భేదకరణం ప్రకరణాన్ని బట్టి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే యస్మిన్ లోకాహ నిహితాః లోకినశ్చ అలాగే యద్ అణుభ్యో అణుహు యద్ అర్చిమద్ జ్యోతిస్వరూపుడు ఆ పరమాత్మ యద్ వరిష్టం ప్రజానం సమస్త ప్రజలకు వధింపదగిన వాడు ఆ విజ్ఞాన ఆత్మ కంటే ఆ పరంగా ఉన్నటువంటి వాడు అని చెప్పి ఇవన్నీ పదాలు మనకి ఏవైతే చెప్తున్న ప్రకరణం ఉన్నటువంటి సందర్భం అయితే ఉందో ఈ ప్రకరణాన్ని బట్టి కూడా భూఆదికి ఆయతనం ఆ పరమాత్మే అని తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు ప్రకరణాన్ని బట్టి కూడా ఈ ముండకోపనిషత్తు కోసం చెప్తున్నమాట. అందుకే ఇక్కడ అదే విషయాన్ని ముండకోపనిషత్తు యొక్క వచనాన్ని స్పష్టం చేసి చెప్తున్నాయి. ఇక్కడ అత్ర బ్రహ్మణ ప్రకరణం సుతరాం స్పష్టతే. సుతరాం అంటే స్పష్టంగా మనకు విపులంగా చెప్పబడింది అన్నమాట. ఇక్కడ అట్లా బ్రహ్మ యొక్క ప్రకరణం చెప్పి సుతరాం అంటే ఖచ్చితంగా చెప్పబడింది, స్పష్టం చేయబడింది. ఇక్కడ ఇంతకంటే స్పష్టం చేయాల్సిన అవసరం ప్రకరణం చెప్తున్నామట. తస్మాత్ అందువలనే ప్రభృతీనాం ఆయతనం పరమాత్మ ఏవ అత్ర అవగంతవ్య. అందుకే ద్యూలోకం నుంచి భూలోకానికి లోకాంతరాలకు ఆయతనం ఆధారము పరమాత్మ ఏవ అవగంతవ్య. పరమాత్మనే తీసుకోవాలి, అవగతం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అని చెప్పి మనకు ఈ ప్రకరణం కూడా స్పష్టం చేస్తుంది. అందుకే ద్యూభూ ప్రభృతీనాం ఆయతనం ద్యూలోకం నుంచి లోకాంతరాలకు ఆధారము ప్రాణభృత్ అర్థాత్ జీవో నాస్తి ఇది సూత్ర విచారైన సిద్ధ్యతి. ఇక్కడ భూ వాటికి ద్యూలోకానికి భూలోకానికి లోకాంతరాలకు ఆధారము ప్రాణభృత్ అంటే ప్రాణభృత్ అంటే చెప్పి ప్రాణం వివర్తి ప్రాణభృత్ అని చెప్పిన ప్రాణం ధారణ చేసేటువంటి జీవాత్మను ప్రాణభృత్ అని చెప్పినాం. అంటే అర్థాత్ జీవో నాస్తి జీవాత్మ కాదు. అంటే భూఆదికి ఆధారం ఆయతనము జీవో నాస్తి ఇది జీవాత్మ ఎప్పుడు కాదు. జీవాత్మ చైతన్యవంతమైన అయినప్పటికీ కూడా జీవాత్మ ఎప్పుడు కూడా కాదు అని చెప్పి సూత్ర విచార మహర్షి వేదవ్యాస యొక్క సూత్ర విచారం ద్వారా మనకు స్పష్టం అవుతుంది. సూత్ర విచారణ సిద్ధ్యతి. యత్ జీవో ప్రభృతిమయస్య జగతః పూర్వ అనాది నిత్యో అస్తి ఇతి చ వ్యాస మతం అభిలక్ష్యతే. మహర్షి వ్యాసుని యొక్క ఈ సూత్రం యొక్క రచనా సూత్రం యొక్క ప్రకరణాన్ని బట్టి సందర్భాన్ని బట్టి సూత్రం యొక్క రచన ఏదైతే ఉందో సూత్ర శైలి ఏదైతే ఉందో ఈ మహర్షి వేదవ్యాస యొక్క అభిమతం ప్రకారం స్పష్టం అవుతుంది మనకు. మహర్షి కూడా దీన్ని ఈ రకంగా ఉల్లేఖించాడు. అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా జీవాత్మ భిన్నమైంది పరమాత్మ కంటే. అందుకే భూ ఆదికి లోకాంతర ఆయతనము ఆధారము జీవాత్మ కూడా కాదు. అందుకే జీవో ప్రభృతిమయస్య జగత్కి పూర్వో జగత్ కంటే ముందు జగత్ కంటే ముందు కూడా పూర్వో అనాది నిత్యో అస్థితి. అంటే ఈ భూ ఆదికి ఉత్పన్నం కావడానికి
ముందే, ఈ జగత్ కంటే జగత్ ఉత్పత్తి చేయడానికి ముందే పూర్వ అనాది నిత్యో అస్థి. అనాది పదార్థం అంటే ఒక జీవాత్మ అనే పదార్థం, ద్రవ్యం, ఒక తత్వం ఉంది, జీవాత్మ తత్వం ఉంది కాబట్టి ఇక్కడ మనకు చెప్పుకుంటున్నాం. ఒకవేళ ఏమి లేకపోతే అంత బ్రహ్మ అయినప్పుడు, అంత అద్వైతం ప్రకారం అంత బ్రహ్మ అయినప్పుడు మనకి ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందుకే ఇక్కడ పూర్వ అనాది నిత్యో అస్థి ఇది. పూర్వ అనాది పదార్థం జీవాత్మ ఒకటి ఉంది ఈ పృథ్వీ కంటే, పృథ్వీతత్వం కంటే ముందే, అవ్యక్తం కంటే ముందే, కాబట్టి మనకి ఇక్కడ చెప్పుకుంటున్నామట. నిత్యో అస్థి, అనాది పదార్థం జీవాత్ముడు ఉంది. ఎవరు చెప్పే మాట? వ్యాస మతం అభిలక్షతి. ఇక్కడ వ్యాస మతం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అన్యత లేకపోతేనా తస్య ద్యు భూ ప్రభృతీనా ప్రభృతి ఆయతన విచార అనవసర. ద్యు భూ ప్రభృతికి ఆధారము ఆ పరమాత్మ అని చెప్పాల్సిన విచారం లేదు. అంతా పరమాత్మనప్పుడు మళ్ళా ఈ జీవాత్మ కాదు, ప్రకృతి కాని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదండి? అవి చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ మళ్ళీ చెప్పారంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఇది ఆ పరమాత్మ కంటే భిన్నమైన తత్వం, ప్రకృతి తత్వం ఒకటి ఉంది, జీవాత్మ తత్వం ఉంది కాబట్టి మనం ఇక్కడ మనం విచారించుకుంటున్నాము. అందుకే వేదవ్యాస మహర్షి కూడా ఈ సూత్రం ప్రకారం దాన్ని నిషేధిస్తున్నామట. జీవాత్మ కూడా కాదు, ప్రకృతి కూడా కాదు, ప్రాణి ధరించే జీవాత్మ కూడా ద్యు భూలోకాంతరకు, ద్యులోకానికి భూలోకానికి, లోకాంతరకు ఆయతనం ఆధారం కాదు. ఇవి ఒకవేళ ఆ జీవాత్మ ఉంది కాబట్టి అనాది పదార్థం, ఇది కూడా జీవాత్మ ఎప్పుడు నష్టం కాదు కదా. జీవాత్మ ఉంది కాబట్టి పూర్వ అనాది నిత్యో అస్తి, అనాది నిత్యో అస్తి, నిత్యంగా ఉంటుంది అనాది పదార్థం. ఈ పరమాత్మ విధంగా అనాదో అలాగే జీవాత్మ అనాది నిత్యంగా ఉంది కాబట్టే మనకు ఇక్కడ మనకు ద్యు భూ ఆదికి ఆయతనము ఆ పరమాత్మే, జీవాత్మ కాదు అని చెప్పుకోవాల్సి వస్తున్నాడు. ఒక లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తత్వం లేకపోతే, జీవాత్మ తత్వం లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకారమే ఈ సందర్భమే ఈ ప్రశ్న అనేది కలగదు. అయినా మనం చెప్తున్న వేదవ్యాస మహర్షి చెప్తున్నారంటే ఇక్కడ మనం ఖండిస్తున్న నిషేధిస్తున్న భిన్నంగా ఉండని చెప్తున్నదంటే దీన్ని బట్టి మనకు ఈ జీవాత్మ వేరు పరమాత్మ కంటే, ప్రకృతి వేరు పరమాత్మ కంటేనే మూడు తత్వాలు, మూడు పదార్థాలు అనాది పదార్థాలనే మూడు తత్వాలు ఉన్నాయని చెప్పి అద్వైతం కాకుండా త్రైతం అని చెప్పి మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. మహర్షి యొక్క వేదవ్యాస మహర్షి యొక్క ప్రకరణాలే మనకు చెప్తున్నాయి, సందర్భాలే మనకు చెప్తున్నాయి. మనకి ఈ రకంగా ఆ తత్వం ఒకటి ఉంది కాబట్టి మనం నిషేధించుకుంటున్నాం. దీన్ని బట్టి కూడా మనకు అద్వైతం కాదు త్రైతం అని చెప్పి తెలుస్తుంది. అక్కడ పరమాత్మ యొక్క అన్నిటికీ ఆధార పరమాత్మే, అతని యొక్క లక్ష్యం భిన్నమే. అక్కడ ఆ శృతుల శంకరాచార్య వారికి ప్రతిపాదించిన లక్ష్యం అక్కడ భిన్నమైంది అనమాట. అక్కడ అంతా పరమాత్మ, అక్కడ ఆ రకంగా ఔన్నత్యంగా చెప్పిన పరమాత్మ యొక్క ఔత్కృష్టం చెప్పినప్పుడు అక్కడ ఆ పరమాత్మ పట్ల అభిరుచి మనలో ఏర్పడి ఆ పరమాత్మ యొక్క అస్తిత్వం అనేది పట్ల శ్రద్ధ రుచి ఉత్పన్నమవుతాయని, అప్పుడు కాల పరిస్థితికి అనుగుణంగా అప్పుడు నాస్తికుల యొక్క సంఖ్య ఎక్కువ, ఎందుకంటే అంతా పరమాత్మ అని చెప్పి ఆ రకంగా ప్రతిపాదించారన్నమాట. అస్తు కానీ సందర్భాన్ని బట్టి మనకు మూడు పదార్థాలు తీసుకోవాలి. అక్కడ ఆయన ఉద్దేశం, అతని యొక్క అభిప్రాయం భిన్నమైంది. ఆ సందర్భంలో ఆ రకంగా ఉల్లేఖించారనమాట. కాబట్టి ఆయన యొక్క వచనముల ద్వారానే, మహర్షి యొక్క వచనముల ద్వారానే, శంకరాచార్య రాసినటువంటి భాష్యం ద్వారానే అనేక సందర్భాల్లో మనకు ఈ మూడు పదార్థాల యొక్క తత్వం భిన్నమైంది చెప్పి వాయన భాషలో స్పష్టంగా ఉల్లేఖించారనమాట. కాబట్టి సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఏది తీసుకోవాలో అది తీసుకోవాలన్నమాట. కాబట్టి ఇవన్నీ ప్రకారాలు కూడా మనకు స్పష్టం చేస్తున్నాయి. అని ఇక్కడ మనం విచారించుకుంటున్నామంటే అది ఆ తత్వం భిన్నమైన అనాది తత్వం, జీవాత్మత్వం ఉంది కాబట్టి మనం కాదు అని చెప్పి చెప్పుకుంటున్నామంట. అంటే ఆయతనము జీవ భువాది లోకాంతక ఆయతనం పరమాత్మ, జీవాత్మ కాదు. ఇక్కడ అలా లేకపోతే ద్యూ ప్రభృతి ఆయతనత్వ విచారం అనవసర. ఒకవేళ మనం ఒకవేళ లేకపోతే, అలా కాకపోతే అంత అద్వైతం అయితే ఇక్కడ విచారించుకోవడం కూడా అనవసరమే. కానీ ఇప్పుడు విచారించుకుంటున్నాం, మనకు వచనాలు, వేద వచనాలు చెప్తున్నాయంటే ఇక్కడ భిన్నతత్వం ఉంది కాబట్టి మనం నిషేధించుకుంటున్నాం, ప్రకరణాన్ని ఉల్లేఖించుకుంటున్నాం అట. ఇది ప్రకరణాన్ని బట్టి కూడా ద్యు భూ ఆది లోకాంతరాలకు ఆయతనం బ్రహ్మ అని చెప్పి, జీవాత్మ కాదని చెప్పి స్పష్టం చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఏమంటున్నా అంటే ఇంకోటి దీన్ని పుష్టి చేయడానికి, ఇంకోటి అంటే స్థితి అదనాభ్యాంచ. ఒక స్థితి అంటే పరమాత్మ ఆ జీవాత్మ యొక్క స్థితిని బట్టి కూడా మనం స్పష్టం చేసుకోవచ్చు. స్థితి అదనాభ్యాంచ అంటే ఆ పరమాత్మ స్థితి అంటే సాక్షి రూపంలో ఉంటూ చూస్తున్నాడు, కానీ అదనాభ్యాం అంటే ఆయన జీవాత్మ భోగం చేస్తూ అంటే జీవాత్మ సాక్షి రూపంలో ఉంటూ ఈ సంసారంలో ఉంటూ సంసారం భిన్నంగా ఉంటున్నాడు. సాక్షి రూపంలో చూస్తున్నాడు, సమస్త జీవుల యొక్క కర్మను చూస్తున్నాడు, కానీ జీవాత్మ భోగం చేస్తుంది, సమస్త బ్రహ్మాండంలో ఉండే పదార్థాలను అనుభవిస్తుంది, భోగం చేస్తున్నమాట. అందుకే స్థితి అదనాభ్యాంచ. ఈ స్థితి అదనాభ్యాం
భోగం చేత కూడా మనకు స్పష్టమవుతుంది. ద్యు భూ ఆది లోకాంతక ఆత్మ పరమాత్మ అని చెప్పి అదేంటో స్పష్టమవుతుంది. అదనభ అంటే అదంటే భోగం అనమాట. ఇక్కడ స్థితి అంటే సాక్షి రూపంలో చూడడం పరమాత్మ. అదేంటో కింద చూడండి. స్థితి ప్లస్ అదనాభ్యాం అండి. స్థితి ప్లస్ అదన ఈ రెండింటి మీద సంధి చేస్తే యనాదేశ సంధి చేస్తే స్థిత్యదనాభ్యాం అయిపోతున్నాడ. స్థితి ప్లస్ అదనాభ్యాం స్థిత్యదనాభ్యాం ఇక్కడ మనకు ఇవ్వబడింది. అస్తు స్థిత్యదనాభ్యాం చ. అందులో స్థితి శబ్దం అంటే స్థితి అంటే స్వరూపే అవస్థానం. పరమాత్మ తన స్వరూపంలో అవస్థితమై ఉన్నాడు. పరమాత్మ ఎట్లా ఉన్నాడు? పరమాత్మ తన స్వరూపంలో అవస్థితమై ఉన్నాడు. స్థితి అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పారు. స్థితి అంటే స్వరూపే అవస్థానం, తన స్వరూపంలో పరమాత్మ అవస్థితమై ఉన్నాడు. తర్వాత అదన శబ్దం ఉంది. స్థితి అదనాభ్యాం అని చెప్పారు. స్థితి అదనాభ్యాం. అదన అంటే ఏమిటి? అదనం అంటే భోగము. అదనం అంటే భోగ. అదనం అంటే ఏమిటి? తినటం అంటే, భోగం చేయడం అంటే, ఆస్వాదించడం. సమస్త జీవులను ఉపభోగం చేయడం, సమస్త పదార్థాలను ఉపభోగం చేయడం. ఇక్కడ అదనం అంటే భోగం అనమాట. స్థితి అంటే పరమాత్మ తన స్వరూపంలో తన స్వరూపంలో స్థితమై ఉన్నాడు, సాక్షి రూపంలో ఉంటున్నాడు. కానీ జీవాత్మ అదనం అంటే భోగం చేస్తుంది. కాబట్టి తాభ్యాం అంటే పరమాత్మ జీవాత్మనోహో. ఇక్కడ పరమాత్మ స్థితి అంటే పరమాత్మ, అదనం అంటే జీవాత్మ భోగం చేస్తుంది. కాబట్టి పరమాత్మ జీవాత్మనో ధర్మాభ్యం. అక్కడ పరమాత్మ జీవాత్మ యొక్క ధర్మాలను ఇక్కడ ఉపనిషత్తులో వర్ణించబడింది అన్నమాట. పరమాత్మ జీవాత్మనో ధర్మాభ్యాం తత్ర ఏవ ఉపనిషత్తు. అక్కడ ఉపనిషత్తులో వర్ణితాభ్యాం జాయతే, అక్కడ వర్ణించబడిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఏం తెలుస్తుందంటే ద్యు భూ ప్రభృతీనాం ఆయతనం. ద్యు భూలోకానికి లోకాంతక ఆయతనము పరమాత్మే తీసుకోవాలి. ఎందుకంటే దీనికి ప్రమాణం ముందుకు చెప్పుకున్నాం. ద్వా సుపర్ణ సయూజ సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి. ఇక్కడ మనకు ఇది చాలాసార్లు చెప్పుకున్నాం, చాలాసార్లు వచ్చిందన్నమాట. ద్వా సుపర్ణ అంటే రెండు పక్షులు, సుందరమైన పక్షులు ఒకే వృక్షం మీద, సమాన వృక్షం ఒకే వృక్షం మీద నివసిస్తూ అందులో ఒక పక్షేమో ఆ చెట్టు మీద ఉన్నటువంటి పండ్లను తయో అన్య ఒక పక్షి పిప్పలం స్వాదుత్తి, అక్కడ ఉండే పండ్లను ఆస్వాదిస్తుంది. పిప్పలం స్వాదుత్తి అన్యో అనష్టన్, రెండో పక్షి మాత్రం అనష్టన్ తినకుండా, అన్యో అభిచాకసిక ద్రష్ట రూపంలో సాక్షి రూపంలో చూస్తుంది అనమాట. అంటే పరమాత్మ భోగ స్వరూపుడు కాదు, పరమాత్మ నిత్య ఆనంద స్వరూపుడు. పరమాత్మ భోగం చేయాల్సిన అవసరం లేదు. జీవాత్మ దగ్గర లేదు కాబట్టి భోగం చేస్తున్నాడు. సాంసారిక పదార్థాలతో ప్రకృతి యొక్క పదార్థాలతో భోగం చేస్తున్నాడు. కానీ పరమాత్మ అభోక్త అని చెప్పిన, పరమాత్మ భోగం చేయదన్నమాట. అందుకే ఒకటి ఇక్కడ అనశ్నన్ అన్యో అభిచాకసి, ఒక పక్షి మాత్రం అక్కడ చెట్ల మీద పండు తినకుండా అంటే పరమాత్మ సాక్షి రూపం ద్రష్ట రూపంలో చూస్తున్నాడు. కానీ జీవాత్మ అంటే అక్కడ ఒక పక్షి అక్కడ ఉండే పని తింటుందంటే జీవాత్మ పరమాత్మ అనేది రెండు భిన్న మన కథను మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే అక్కడ వృక్షం ప్రకృతి పదార్థం ఏదైతే ఉందో అది బ్రహ్మ అని చెప్పి కూడా మనకు తెలుస్తున్నాడు. ప్రకృతి అని చెప్పి తెలుస్తున్నాడు. అంటే ప్రకృతి వృక్షం ఏదైతే ఉందో ఆ ప్రకృతి యందు ఉత్పన్న పండ్లని తింటున్నామట. అంటే జీవాత్మ పరమాత్మ ప్రకృతి మూడు పదార్థాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అని ఇక్కడ మనకు వీటి యొక్క ధర్మాలు చెప్పబడ్డాయి. ఏది ఏ రకంగా పనిచేస్తుంది. జీవాత్మ పరమాత్మ సాక్షి రూపంలో ఉంటూ ఆ జీవులు భోగం చేసే కర్మలను సాక్షి రూపంలో ఉంటూ అన్ని చూస్తున్నాడు అనమాట. కానీ జీవాత్మ దాన్ని భోగం చేస్తుంది. ఏం భోగం చేస్తుంది? ప్రకృతిలో ఉండే పదార్థాన్ని, ఆ వృక్షం యొక్క పనులను భోగం చేస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు స్థితి అదన ఈ రెండు శబ్దాల్లో జీవాత్మ పరమాత్మ యొక్క ఆ ధర్మాలు మనకు ఉల్లేఖించబడ్డాయి కాబట్టి, వర్ణించబడ్డాయి కాబట్టి ఉపనిషత్తులో దీన్ని బట్టి కూడా మనకు ద్యు భూ ఆది లోకాంతరాలకు ఆయతనము బ్రహ్మే తీసుకోవాలి, జీవాత్మ తీసుకోకూడదు. ఈ మంత్రం ద్వారా కూడా మనం చెప్పుకున్నామట. ఇది ముండకోపనిషత్తులో మనం చెప్పుకున్నాం 3:1:1. అందుకే ఇక్కడ అదే విషయంగా స్పష్టం చేసి చెప్పారు. అత్ర ద్యు భూ ప్రభృతి సమూహేన సార్ధం, సమూహం అనే సార్ధం ఒకటే అన్నమాట. వెంట ద్యు భూ ప్రభృతి సమూహేన, ద్యులోకము భూలోకము లోకాంతాలకు సమూహేన సార్ధం అంటే సమూహంతో జీవస్య ధర్మో, సమూహంతో చూసినట్టే జీవస్య ధర్మ, జీవాత్మ యొక్క ధర్మం ఏంటి? అదనం అంటే భోగము. జీవాత్మ భోగం చేస్తున్నామట. ఇక ద్యులోకం నుంచి మొదలుకొని లోకాంతాల సమూహం అయితే ఉందో ఆ వాటితోటి అంటే ప్రకృతి యొక్క పదార్థాలతోటి జీవస్య ధర్మ, జీవుని యొక్క ధర్మాలు చెప్పబడ్డాయి. జీవాత్మ భోగం చేస్తుంది. పరమాత్మ ఈ సంసారంలో ఉంటూ సంసారానికి భిన్నంగా ఉన్నాడు, లోకంలో ఉంటూ లోకంటే భిన్నంగా ఉండని చెప్పుకున్నాడు. కానీ జీవాత్మే ఈ సంసారంలో, ఈ బ్రహ్మాండంలో, ఈ పిండంలో ఉంటూ భోగం చేస్తుంది. అందుకే జీవస్య ధర్మో
ధర్మం ఏంటి? అదనం అంటే భోగం చేస్తుంది. కానీ పరమాత్మనస్తు ధర్మ, పరమాత్మ యొక్క ధర్మం ఏంటి? సాక్షిత్వేన అవస్థానమేవ, సాక్షి రూపానికి చూస్తున్నాడనమాట. సృష్టి నిర్మించేసి సకల జీవులను ఉత్పత్తి చేసి చేసే భోగాలను కర్మలను చూస్తున్నాడు, సాక్షి రూపం చూస్తున్నాడు. ఏం చెప్పడం లేదు. ఆ కర్మానుగుణంగా తర్వాత యథా యోగ్యంగా కర్మఫలాన్ని ఇచ్చేసి మన జీవులను పంపించేస్తున్నాడు అనమాట. అందుకే ఇక్కడ పరమాత్మనస్తు ధర్మ, జీవాస్య ధర్మ ఏమిటి? అదనం అంటే తినటం, భోగం చేయడం అన్నమాట. కానీ పరమాత్మనస్తు ధర్మ, పరమాత్మ యొక్క ధర్మం ఏంటి? సాక్షిత్వేన అవస్థానమే, సాక్షి రూపంలో నిలబడి తను తాను ఉండడం అన్నమాట. అంటే కేవలం తన అవస్థ రూపంలో ఉండటం చెందిన సమస్త జీవులు చేసినటువంటి కర్మలను ఆయన తెలుసుకోగలుగుతాడు. అందుకే ఆయన సర్వజ్ఞుడు అని చెప్పుకున్నామట. అందుకే అటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడు? స్వరూపేణ అవస్థానం, పైన చెప్పుకున్నాడు. స్థితి అంటే స్వరూపే అవస్థ, తన స్వరూపంలో అవస్థితమై ఉన్నాడు, తనలో తాను లీనమై ఉన్నాడు అన్నమాట. అందుకే దీన్ని సాక్షిత్వేన అవస్థానమేవ సతు తస్య ఆధారభూత, ఆ పరమాత్మతో సతు అంటే ఆ పరమాత్మ, తస్య అంటే ద్యుభువాది వాటికి ఆధారభూతుడే అన్నమాట. తస్య ఆధారభూత తం ద్యు భూ ప్రభృతి సమూహం అభిరక్షత్యేవ. అందుకే అటువంటి ఆధారభూతున్న పరమాత్మ సంతం, ఆ పరమాత్మ అంతటా కూడా అభివ్యక్తం అవుతుంది, విలీనమైపోతున్నాడు. అటువంటి ద్యు భూ ప్రభృతి సమూహం అభిరక్షతేవ, ఆ ద్యులో కొంచెం మొదలుకొని లోకాంతాన్ని కూడా ఆ పరమాత్మ రక్షిస్తున్నాడు. వాటిని దానం చేసి ఉన్నాడు, వాటిని విలీనం చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు, అలాగే ఉత్పత్తి చేస్తున్నాడు. రకరకాలుగా ఆ పరమాత్మనే అన్నిటికీ ఆధారభూతుడే ఉన్నాడు, ద్యులోకం నుంచి మొదలుకొని లోకాంతరాల వరకు అని చెప్పి విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అందుకే తస్మాత్ ద్యు భూ ప్రభృతీనాం ఆయతనం జీవో నాస్తి. ద్యులోకానికి భూలోకానికి లోకాంతరాలకు ఆయతనం అంటే ఆధారం జీవో నాస్తి, జీవాత్మ కాదు, పరమాత్మ ఏవ అస్థితి గతం, పరమాత్మనే అని చెప్పి అర్థం చేసుకోవాలి, అవగతం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ స్థితి అదనాభ్యం, ఈ స్థితి పరమాత్మ ఆ స్వరూపంలో స్థితమై ఉండి సాక్షిని చూడటము, అదనాభ్యం, అదనం అంటే భోగం చేస్తూ ఉన్నట్టు జీవాత్మ. ఈ రెండు మనకు భేద కథనాల్లో స్పష్టమవుతుంది. జీవాత్మ భోక్త, పరమాత్మ సాక్షి రూపంలో అభోక్త. కాబట్టి ఈ భూలోకం నుంచి మొదలుకు అన్నిటిని భోగం చేసేది జీవాత్మే, కానీ పరమాత్మ కాదు. పరమాత్మ వాటిలో ఉంటూ భిన్నంగా ఉన్నాడు. కాబట్టి మనకు ఇక్కడ భూవాదికి లోకాంతరాలకు ఆయతనం పరమాత్మ తీసుకోవాలి, జీవాత్మ కాదు. ఎందుకంటే అల్పశక్తివంతమైంది, ఏకదేశీ ఆత్మ అని చెప్పి మనకు ముందుకు చెప్పుకున్నాం. ఇక్కడ సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది అని ఇంతవరకు ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. ఈ రకంగా మనకు ఈ ప్రకరణం సమాప్తం అవుతుంది ఇక్కడ. అంటే మొత్తానికి భూవాదికి ఆయతనము ఆదరము పరమాత్మే అని చెప్పి పుష్టి చేసుకున్నాం. జీవాత్మ కాదు, ప్రకృతి కాదని చెప్పుకున్నాం. ఫస్ట్ ఇంతవరకు ఈ విషయాన్ని, ఈ ఆయతనకి సంబంధించిన సూత్రాలు ఇంతవరకు 7 సూత్రాలు మనకు వచ్చాయి. ఇప్పుడు మనకు కొత్త ప్రకరణం ప్రారంభించబడుతుంది. ఏంటంటే భూమా అంటే పరమాత్మ, అంటే ఆ పరమాత్మ అత్యధికమైన సుఖం, ఆనందం, పరమానందం ఉన్నాడు. అందుకే అతన్ని పరమాత్మ భూమా అని చెప్పుకున్నాం. ఏమన్నా పరమాత్మను భూమా. అక్కడ ఏం చెప్పుకున్నాం మనము ఆ పరమాత్మ విషయంలో? అక్కడ ఆనందం పరమాత్మ చెప్పుకున్నాం. కానీ ఆ పరమాత్మ వాడు భూమా సుఖం కలిగిన వాడు, అంటే అత్యధిక సుఖం కలిగిన వాడు, అత్యంత ఆనందం కలిగిన వాడు భూమా అని చెప్పుకున్నాం. ఎందుకు? ఆ భూమా ఎలా తెలుస్తుంది? సంప్రసాదాత్ అది ఉపదేశాత్. సంప్రసాదం అంటే ఇక్కడ జీవాత్మ కంటే మించి అక్కడ ఆ పరమాత్మ విషయంలో ఉపదేశించబడింది, వ్యక్తం చేయబడింది. ఈ సంప్రసాదాత్ అది, సంప్రసాదం అంటే జీవాత్మ కంటే కూడా అది జీవాత్మ కంటే ఎక్కువగా ఉపదేశించబడింది. కాబట్టి ఆ పరమాత్మ విషయంలో సంప్రసాదం అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ జీవాత్మ అన్నమాట. భూమా అంటే ఇక్కడ పరమాత్మ. సంప్రసాదాత్ అది ఉపదేశాత్, ఈ జీవాత్మ కంటే పరంగా ఎక్కువగా అతిగా ఆ పరమాత్మ గురించి ఉపదేశాత్ చెప్పబడింది కాబట్టి, ఉపదేశించబడింది కాబట్టి మనకు ఇక్కడ భూమా అంటే పరమాత్మ తీసుకోవాలి. జీవాత్మ కంటే ఎక్కువగా ఉల్లేఖించబడింది, ప్రస్తావించబడింది కాబట్టి అని చెప్పి ఇక్కడ భూమా శబ్దం ఒక విశేషమైన కొత్త ప్రకారం ప్రారంభిస్తున్నారు. ఏంటి ఆ భూమా? చూడండి, భూమా శబ్దం ఆధ్యాత్మ గ్రంథే భూమా శబ్ద పఠ్యతి. ఆధ్యాత్మిక గ్రంథంలో, ఆధ్యాత్మిక ప్రకరణలో ఎక్కడ భూమా శబ్దం పడిందో, అంటే అక్కడ రాయబడిందో, చెప్పబడిందో, అది భూమా శబ్ద పఠ్యతి. అంటే ఆధ్యాత్మిక గ్రంథం అనేక చోట్ల భూమా శబ్దం కనిపిస్తుంది అన్నమాట. అది ఉల్లేఖించబడింది. తద్యత ఎలాగంటే ఎక్కడంటే చూపించబడుతుంది. యో వై భూమా తత్సుఖం. ఇక్కడ భూమా ఉందో అంటే యో వై భూమా ఏదైతే అత్యధికంగా ఉందో దాని సుఖం అంటున్నాం. యో వై భూమా తత్సుఖం నా అల్పే సుఖం అస్తి.
అల్పంలో సుఖం లేదంట. భూమావై సుఖం, భూమనే ఎక్కడైతే అత్యధికంగా ఉంటుందో భూమా, అదే సుఖం అంట. ఇప్పుడు సుఖం జీవాత్మలో ఉందా? అత్యధికంగా ఉందా? జీవాత్మలో అత్యధికంగా లేదు. ఉన్నా కూడా ఉంది, సుఖం లేకుండా లేదు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ సంసారంలో ఉంటూ సంసార సుఖం లేదా అంటే అత్యధికంగా పరమాత్మ దగ్గర సంసారం లేదా అంటే సంసారానికి అస్తిత్వం లేదా? సంసారంలో కూడా ఉంది, కానీ ఎలా ఉంది? అల్పంగా ఉంది, దీర్ఘకాలంగా లేదన్నమాట. కానీ భూమా సుఖం ఎక్కడుంది? నిత్యానందం పరమానందం ఎక్కడుంది? ఆ పరమాత్మలో ఉంది భూమా సుఖం. అందుకే భూమా తత్ సుఖం, భూమా ఏదో అత్యధికం ఉందని సుఖం అంటాం. నా అల్పే సుఖం వస్తే ఏదో తక్కువ ఉన్న సుఖం అది క్షణం నష్టం అయిపోతుంటుంది. ఆ తర్వాత మనం బాధపడుతూ దుఃఖపడుతుంటాం, నిరంతరంగా పరిగెడుతూ ఉంటామట. అందుకే నా అల్పే సుఖం వస్తే, అందుకే అల్పంలో తక్కువలో సుఖం లేదు. అందుకే భూమావై సుఖం అంటే ఏంటంటే భూమి ఎక్కడ అత్యధికంగా ఉంటుందో ఆ అతిక్రమించి ఏదైతే ఉంటుందో, ఉత్కృష్టంగా ఏదైతే ఉంటుందో, దానికంటే మించింది ఏది లేదో అటువంటి సుఖం ఏదైతే ఉందో భూమావై సుఖం, దాన్ని సుఖం అంటాము. సామాన్యంగా ఉంటే సుఖం కాదు అని చెప్పి ఇక్కడ ఈ విషయం చెప్పుకున్నాం. కాబట్టి మనకు ఇది ఎక్కువగా చెప్పుకుంటే యో వై భూమ అయితే అత్యధికంగా ఉందో దాన్ని సుఖం అంటాం. నా అల్పే సుఖం అస్తి, అల్పంలో తక్కువలో సుఖం ఉండదు. అందుకే భూమావై సుఖం, భూమ అత్యధిక ఎక్కడైతే ఉందో అక్కడ సుఖం అంటాం. ఆ భూమ ఎక్కడుంది? అది పరమాత్మ అత్యధిక సుఖం ఉంది, అత్యధిక ఆనందం ఉంది, పరమానందం ఉంది అక్కడే. అన్ని కూడా సర్వజ్ఞత సర్వ విద్యతో సంపన్నమైన వాడు కాబట్టి అన్యేశ్వరి అత పరమాత్మలో ఉన్నాయి కాబట్టి అత్యంతక పరమానందం పరమ సుఖం అంతా ఆ పరమాత్మలో ఉంది అని చెప్పి ఇక్కడ భూమా సుఖం పరమాత్మ అని చెప్పి చెప్పుకున్నామట. ఎందుకంటే భూమ, అందుకే అటువంటి భూమనే భూమా సుఖం అని చెప్పుకున్నాం. భూమ అయితే అత్యధికంగా అది భూమ, అటువంటిది సుఖం అని చెప్పాం. అల్పం ఎక్కడున్నా సంసారంలో అల్ప సుఖం అంట, అది సుఖం కాదు వాస్తవంగా. సుఖం అని చెప్పి భావించి అవిద్య అంధకారంతో అలాగ మనం ప్రయత్నం చేస్తున్నాం, వాస్తవంగా సుఖం కాదన్నమాట. అందుకే భూమాతు ఏవ విజిజ్ఞాసితవ్యం. అందుకే ఇక్కడ భూమా సుఖనే తెలుసుకోవాలి. భూమా ఏది అత్యధికంగా ఉంటుందో భూమాతు ఏవ విజిజ్ఞాసితవ్యం, విశేషంగా తెలుసుకోవాలి, విశేషంగా మనము పొందాలి. భూమా సుఖాన్ని పొందాలి అంటే అత్యధికంగా ఉండే సుఖాన్ని పొందాలి. తక్కువ సుఖాన్ని ఏం పొందుతాం? తక్కువ సుఖం పొందినా అది మనకు క్షణకాలంలో నష్టం అయిపోతుంది కాబట్టి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు కాబట్టి ఆ సుఖమే కాదు. అందుకే ఏదైనా పొందాలంటే భూమాతు ఏవ విజిజ్ఞాసితవ్యం, విజిజ్ఞాసితవ్య ఇది. భూమా సుఖాన్ని విశేషంగా తెలుసుకోవాలి, భూమా సుఖాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే భూమానం భగవో విజిజ్ఞాస ఇది. అందుకే భగవన్ భూమానం విజిజ్ఞాస. అందుకే ఆ దేవతలకు ఇక్కడ సంబోధి చెప్తున్నాడు, ఏ భగవో భూమానం విజిజ్ఞాస, భూమా సుఖాన్ని నువ్వు తెలుసుకో, విశేషంగా తత్వాన్ని విశేషమైన ఆనందాన్ని పొందు, విశేషంగా తెలుసుకో, విజిజ్ఞాస జిజ్ఞాసపూర్వకంగా అర్థం చేసుకో అన్నట్టుగా ఇక్కడ భూమానం విజిజ్ఞాస, హే భగవో భూమానం విజిజ్ఞాస ఇది అని చెప్పి ఈ వచనం కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ భూమా సుఖం ఎక్కడ ఉంది? భూమా అనేది ఎవరిలో ఉంది అంటే దానికి కూడా స్పష్టం చేసి చెప్పారు. ఎట్ల నా అన్యత్ పశ్యతి, ఎక్కడైతే పరమాత్మ ఎక్కడ చూడడో, నా అన్యత్ శృణోతి, ఎక్కడ పరమాత్మ వినడో అంటే కళ్ళ ద్వారా చూడటం కానీ, నా అన్యత్ శృణోతి చెవుల ద్వారా వినటం కానీ, నా అన్యత్ విజాతి లేదా ఏదో మనసులో తెలుసుకోవడం కానీ అటువంటి ఎక్కడ పరమాత్మలో ఉండవు. అందుకే అవన్నీ ఆల్రెడీ పరమాత్మలో ఉన్నాయి. తెలుసు, తెలియంది అయితే చూడేది చూస్తామట. ఆ పరమాత్మ వినేది ఏదైనా ఉంటే దాన్ని వినగలుగుతాడనమాట. ఏం తెలియని తెలుసుకోగలుగుతాడు. కానీ పరమాత్మ అన్ని చూసినటువంటి వాడు, అన్ని తెలిసినటువంటి వాడు, అన్ని రకాలుగా శబ్దాలు గ్రహించినటువంటి వాడు. ఆ పరమాత్మతోనే ఇవన్నీ నడుస్తున్నాయి, పరమాత్మతోనే ఇవన్నీ బ్రహ్మాండం పిండం తయారు చేయబడినమాట. బ్రహ్మాండం పిండం బ్రహ్మాండం. కానీ ఆ పరమాత్మకు ఇది అది అంటూ ఏది లేదు, అంతా పరమాత్మ, అందుకే అంత సుఖం, అంత భూమా సుఖం అంతా ఆ పరమాత్మలో ఉంది. అందుకే ఆ పరమాత్మ ఎటువంటి వాడు? నా అన్యత్ పశ్యతి, నా అన్యత్ శృణోతి, నా అన్యత్ విజానాతి సా భూమా. ఎక్కడైతే చూడడో, ఎక్కడైతే వినడో, ఎక్కడైతే ఏమి తెలుసుకోడో సా భూమా. అంటే అవి తెలుసుకోవాల్సిన అవసరం, అన్ని తెలిసిన వాడు ఆ పరమాత్మ. అందుకే సా భూమా అని చెప్పుకున్నాము. ఎవరైతే తెలుసుకుంటారో, చూస్తూ ఉంటారో, లేదా వింటూ ఉంటుందో వాళ్ళు అల్పం కాబట్టి లేదు కాబట్టి తెలుసుకుంటున్నాడు, వింటున్నాడు, చూస్తున్నాడు. అదే చెప్పారు, కూడా చెప్పారు పక్కన. అథ ఎత్ర అన్యత్ పశ్యతి, ఎక్కడైతే ఏదో చోట చూస్తున్నామో, అన్యత్ శృణోతి, ఎక్కడైతే వేరే చోట వింటున్నామో, ఏది విజానాతి, ఏది విశేషంగా తెలుసుకుంటున్నామో తద్ అల్పం. మనం తెలుసుకుంటున్నాము, మన దగ్గర పూర్తిగా లేదుగా, సంపూర్ణంగా లేదు కాబట్టి అల్పంగా ఉంది కాబట్టి మనం చూస్తున్నాము, చూడలేదుగా చూస్తున్నాము, వినలేదు కాబట్టి వింటున్నాము, తెలుసుకోలేదు కాబట్టి తెలుసుకుంటున్నాము. అట్లా ఎక్కడైతే ఇలా తెలుసుకుంటున్నాము, వింటున్నాం అంటున్నామో అది అల్పశక్తివంతమైంది, అల్ప పరిమాణయుక్తమైంది. అది ఏకదేశీ ఆత్మ, జీవాత్మే, పరమాత్మ కాదు. పరమాత్మ పూర్ణానందుడు, పూర్ణ స్వరూపుడు, సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి అల్ప సుఖం జీవాత్మలో ఉంది,
భూమా సుఖం ఆ పరమాత్మలో ఉంది. అందుకే ఇక్కడ యో వై భూమా తద్ అమృత, అందుకే అయితే భూమా అంటున్నాం అదే అమృతము. అమృతం నిత్యమైంది, శాశ్వతమైంది. యో వై భూమా తద్ అమృతం అథ యద్ అల్పం తత్ మర్త్యం, ఏది అల్పం ఉంటుందో అది మర్త్యం అంటే మరణ ధర్మంతో యుక్తమైంది. అల్ప సామర్థ్యం ఉంటుంది ఏకదేశాత్మకే మర్త్యం అంటే మరణ ధర్మంతో యుక్తమైంది, అంటే మరణశీల ధర్మంతో యుక్తమైంది. అంటే ఈ జీవాత్మ శరీరంతో ధర్మాన్ని శరీరంతో అనుబంధం ఏర్పరుచుకుని అలాగా జన్మిస్తుంటుంది, చనిపోతుంటుంది. అంటే మరణ ధర్మ, పుట్టడం చావడం పుట్టడం అనేది ఇది మరణ ధర్మ మర్త్య స్వరూపంతో యుక్తమైనది జీవాత్మ అనమాట. అంటే అల్ప సామర్థ్యం ఉందన్నమాట, అల్పంగానే ఉంటుంది, కొంతకాలం మాత్రం ఉంటుందన్నమాట. అందుకే ఏదో అల్పం తద్ మర్త్యం, అది మరణ ధర్మతో మన స్వభావంతో యుక్తమై ఉంటుంది అని చెప్పి చాందోగ్యోపనిషత్తులో మనం చెప్పుకున్నామట. అందుకే సో అట్లా పటితో భూమా కలు పరమాత్మ విద్యేయో, అందుకే చెప్పబడినటువంటి భూమ అయితే ఉందో అది పరమాత్మ విద్యేయో, పరమాత్మ అర్థం చేసుకోవాలి. నాతో జీవాత్మ, జీవాత్మ అంటే ప్రాణధారి జీవాత్మ కాదు, ప్రాణం ధరించిన జీవాత్మ ఇక్కడ భూమా సుఖం కాదు. జీవాత్మ అల్ప సామర్థ్యంతో యుక్తమైంది, మరణ ధర్మంతో యుక్తమైంది. కాబట్టి ఇక్కడ ప్రాణధారి జీవాత్మ జీవభువాదికి ఆయతనం కానే కాదు, ఎందుకంటే అల్ప సామర్థ్యంతో యుక్తమైంది, ఏకదేశంతో యుక్తమైంది. కాబట్టి ఆ శక్తి సామర్థ్యం జీవాత్మకు తగదు. కాబట్టి పరమాత్మ తీసుకోవాలి, ఎందుకంటే భూమా సుఖం పరమాత్మలో ఉంది కాబట్టి అని చెప్పి చెప్పుకున్నాం. అందుకే సో అట్లా పడితో భూమా కలు పరమాత్మ విద్యయో నాతో జీవాత్మ అంటే ప్రాణధారి జీవాత్మ తీసుకోకూడదు. కుతః ఎందుకు తీసుకోకూడదు అంటే సంప్రసాదాత్, అది ఉపదేశాలు ఆ జీవాత్మ కంటే మించి అక్కడ ఉపదేశించబడింది కాబట్టి, జీవాత్మ కంటే పరంగా పరమాత్మ గురించి ఉపదేశించబడింది కాబట్టి, వర్ణించబడింది కాబట్టి ఇక్కడ మనకు ఇలాగే తీసుకోవాలి, భూమా సుఖాన్ని తీసుకోవాలి, అత్యధిక సుఖాన్ని తీసుకోవాలి అని చెప్పి మనకు ఈ హేతు ప్రస్తావించబడింది. చూడండి అదేంటంటే సంప్రసాదాత్ ఉపరి, ఈ సంప్రసాదం అంటే జీవాత్మ కంటే కూడా పైన, అంటే ఉన్నతంగా, జీవాత్మ కంటే పరంగా. సంప్రసాదం అంటే చెప్పుకున్నాం, జీవాత్మ అని చెప్పుకున్నాం. సంప్రసాదాత్ ఉపరి అంటే ప్రాణధారినో జీవాత్ ఉపరి, ప్రాణం ధారణ చేసి ఉన్నటువంటి జీవాత్మ కంటే పైన, ఉపరిష్టంగా. ప్రాణధారినో జీవాత్ ఉపరి తస్య ఉపదేశనాత్ అంటే ప్రతిపాదనాత్, ఆ జీవాత్మ కంటే ఎక్కువగా ప్రతిపాదించబడింది, ఉపదేశించబడింది కాబట్టి ఆ జీవాత్మ కంటే సంప్రసాదాత్ ఉపరి అంటే ప్రాణధారినో ప్రాణధారి జీవాత్మ కంటే ఉపరి, ఉన్నతంగా, ఉత్కృష్టంగా. తస్య ఉపదేశం అంటే ఆ పరమాత్మ ఉపదేశనాత్ ఉపదేశించబడింది కాబట్టి, ప్రతిపాదించబడింది కాబట్టి దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. ఉపదేశనాథ్ అంటే ప్రతిపాదించబడింది కాబట్టి. అది భూమా సుఖం పరమాత్మ తీసుకోవాలి, అల్ప సుఖం జీవాత్మ తీసుకోవాలి అని చెప్పి చెప్పుకున్నామట. అందుకే సంప్రసాద అంటే ప్రాణధారి జీవ, సంప్రసాదం అంటే ప్రాణం ధరించే జీవాత్మ మనం తీసుకోవాలి. అందుకే ఇక్కడ అత్ర ప్రమాణం ఏంటంటే ఇక్కడ ప్రమాణం చూపిస్తున్నాడు. అత్ర ప్రమాణం ఏష సంప్రసాదో అస్మాత్ శరీరాత్ సముత్థాయ, అంటే సంప్రసాదం అంటే జీవాత్మ చెప్పినదా, సంప్రసాద ప్రాణధారి జీవ. సంప్రసాదం అంటే ఏమిటి, శాస్త్రాలు మనకు ప్రాణం ధరించేటువంటి జీవాత్మ తీసుకున్నామంట. అక్కడ దానికి ప్రమాణం చూపిస్తున్నారు. అత్ర ప్రమాణం ఏంటంటే ఏష అంటే ఏ జీవాత్మ, ఏష సంప్రసాద అంటే జీవాత్మ అస్మాత్ శరీరాత్ సముత్థాయ, ఈ జీవాత్మ శరీరం నుంచి లేచిపోయి, అంటే శరీరం నుంచి వెళ్ళిపోయి శరీరం త్యాగం చేసిన తర్వాత సంప్రసాద్ అస్మాత్ శరీరాత్ సముత్థాయ, ఈ శరీరం నుంచి లేచిపోయి పరం జ్యోతి ఉపసంపద్య, అంటే శరీరం త్యాగం చేసిన తర్వాత పరం అంటే పరం జ్యోతి అంటే పరంగా ఉన్నటువంటి ఉత్కృష్టంగా ఉన్న జ్యోతి స్వరూపాన్ని ఉపసంపద్య అంటే ఆ పరమాత్మతో యుక్తమయ్యి, పరం జ్యోతిని ఉపసంపద్య పరమాత్మ యుక్తమైపోయి స్వేన రూపేణ అభినిష్పద్యతే, ఆ తన స్వరూపంలో నియుక్తమవుతుంది. స్వేన రూపేణ పరమాత్మ యొక్క స్వరూపంలో నిష్పన్నమవుతుంది, జీవాత్మ స్వరూపంలో నిష్పన్నమవుతుంది. స్వేన రూపేణ అభినిష్పద్యతే. స ఉత్తమ పురుష, ఎవరు నిష్పన్నమవుతుందో ఆ ఉత్తమ పురుషుడు, ఆ పరమాత్మ నిర్మలమైనటువంటి వాడు, ఆ పరమాత్మ స ఉత్తమ పురుష అని చెప్పి అక్కడ మనం చెప్పుకున్నాం. అంటే ఈ శరీరం నుంచే శరీరం నుంచే ఉత్క్రామం చెందుతూ జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెందుతుంది. అందుకే సంప్రసాదు అంటే జీవాత్మ అస్మాత్ శరీరాత్ సముత్థాయ, శరీరం నుంచి ఉత్క్రమం చెందిన తర్వాత పరం జ్యోతి ఉపసంపాద్య, పరమ జ్యోతి స్వరూపం అంటే ఆ పరమాత్మను పొంది స్వేన రూపేణ అభినిష్పత స్వరూపంలో నిష్పన్నమవుతుంది. ఎందుకంటే సా ఉత్తమ పురుష, పరమాత్మ ఉత్తమ స్వరూపుడు కాబట్టి, నిర్మలమైన స్వరూపుడు, పరమానందం కలిగిన వాడు కాబట్టి అతనిలో పురుష విశేషంలో లీనమవుతుంది జీవాత్మ.
అని చెప్పి చాందోగ్యోపనిషత్తుకు వచ్చి చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ కథం సంప్రసాదాత్ ఉపదిహితస్య ఉపదేశ, ఇక్కడ ఎలాగా ఏ విధంగా తీసుకోవాలి, కథం సంప్రసాదాత్ తస్య ఉపదేశ. సంప్రసాదం అంటే జీవాత్మ కంటే ఉన్నతంగా పరంగా తస్య ఉపదేశ పరమాత్మ ఉపదేశం చెప్పబడింది. ఎలా తెలుస్తుంది అది పరమాత్మ యొక్క ఔన్నత్యం అని చెప్పి దానికి సమాజం చెప్తాం. అత్ర ఉచ్యతే శృతం హి ఏవ మే భగవద్ దృశ్యేభ్యః తరతి శోకం ఆత్మవిదితి. శృతం హి ఏవ, మనం వింటూ వస్తున్న శాస్త్రాల్లో గురువులు చెప్పిన విధంగా, శృతం ఏవ హి మే భగవద్, హే భగవన్, దృశ్యేభ్యః తరతి, దృశ్యేభ్య అంటే కనిపించేటువంటి వాటితోటి తరించగలుగుతామట. ఈ సాంసారిక దుఃఖాలతో తరించగలుగుతామట. అందుకే దృశ్యేభ్య కనిపించే వాటితో తరించగలుగుతాడు అంటే దృశ్యేభ్య తరతి శోకం అంటే కనిపించే వాటి శోకాలు దుఃఖాలతోటి తరించగలుగుతాడు. ఆత్మవేత్త, ఆత్మజ్ఞాని, ఆత్మవేత్త అయినటువంటి ఆ జీవాత్మ ఏదైతే ఉన్నదో ఆత్మవేత్త ఆత్మ ఈ సంసారంలో కనిపించే దుఃఖాలతోటి తరించగలుగుతాడు, దాటుకోగలుగుతాడు, ఈ సంసార సాగరం దాటుకోగలుగుతాడు. సో అహం భగవః శోచామి తమ్మా భగవాన్ శోకస్య పారం తారేతు. అందుకే అహం భగవ శోచ, అందుకే నేను విచారిస్తున్నాను. మా భగవాన్ శోకస్య శోకం, సంసార రూపి శోకంతో పాదం తారేతు అంటే మమ్మల్ని ఒడ్డుకు చేర్చు అని చెప్పి అక్కడ ప్రార్థించబడింది అన్నమాట ఈ చాందోగ్య ఉపనిషత్తులో. ఈ విషయంలో నన్ను ఈ శోక సాగం నుంచి నన్ను బయటికి తీసుకెళ్ళు అని ఎక్కడ చెప్పబడింది, ఆ దృష్టాంతం చూపిస్తున్నా, ఆ ప్రకారం చూపిస్తున్నమాట. శృతం, ఇది ఉపనిషత్తు యొక్క వచనం చెప్పుకున్నాం. శృతం ఏవ మే భగవత్ దృశేభ్యో తరతి శోకం ఆత్మవిదితి అంటే నేను వింటూ వస్తున్నాను, ఆ రకంగా విన్నాను, నువ్వు ఈ సంసార సాగరంలో ఉన్నటువంటి శోకం తరింపగలుగుతాను, తరింప చేస్తావని చెప్పి విన్నాను. ఇలాంటి మహాన్ వ్యక్తులతో నేను విన్నాను, కాబట్టి నన్ను కూడా ఈ సంసార శోకం నుంచి దుఃఖం నుంచి నువ్వు తరింప చెయ్యి అని చెప్పి ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. ఎవరు ప్రార్థిస్తున్నాడు? మన నారద కథ చెప్పిన ఉపనిషత్తులో నారద సనత్ కుమారుడు అంటే నారదముని వేదంగాలు అన్ని శాస్త్రాలు అన్ని అధ్యయనం చేశాడనమాట. కానీ ఆత్మ బోధ కలగలేదన్నమాట, ఆత్మవిత్ కాలేదన్నమాట. శబ్దవిత్ అయ్యాడు కానీ అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసే వేదాంగాలు, ఉపాంగాలు, దక్షిణ శాస్త్రాలు, ఆయుర్వేద శాస్త్రాలు, కళలు అన్ని రకాలని చదివేశాడనమాట. కానీ ఆత్మతృప్తి కలలేదన్నమాట, శాంతి పరమశాంతి కల దుఃఖంతో బాధపడుతున్నామట. ఆ రకంగా దుఃఖంతో బాధపడుతూ ఇలాంటి మహాన్ పురుషుల వ్యక్తి చెప్తే నువ్వు శోకాన్ని నుంచి సంసార సగం దాటించగలవు, సంసార సాగం నుంచి విముక్తి కలిగించగలవు, ఆత్మతో ఐక్యం చేయగలుగుతావు అని చెప్పి నేను విన్నాను ఇలాంటి పురుషులు చెప్తుంటే, అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి ప్రార్థిస్తున్నామట. అందుకే అహం భగవో శోచామి తమ్మ భగవాన్ శోకస్య పాదం శోక రూపిత దుఃఖంతో నేను ఒడ్డు తొలగించు. ఇది నారద యొక్క వచనాన్ని సనత్ కుమార, అప్పుడు ఈ నారదు చెప్పిన వచనాన్ని సనత్ కుమారుడు అంటే ఋషి, బ్రహ్మవేత్త అయినటువంటి ఋషి సనత్ కుమారుడు ఈ రకం చెప్పాడు. ఏం చెప్పాడు? తమసః పరః పరమాత్మ. ఆ తమస అంటే అంధకారం కంటే పరంగా ఉండేది, సమస్త అంధకారంతో పరంగా ఉండేది పరమాత్మ అంట. అంధకారం అంటే పరమైనటువంటి వాడు అంటే అంధకారం లేనటువంటి వాడు. తమసః పరం పరమాత్మ జీవాత్మన సాక్షాత్ కర్తవ్యం అంటే అంధకారం అంటే పరంగా ఉండేటువంటి ఆ పరమాత్మను జీవాత్మ ద్వారా కర్తవ్యం, జీవాత్మ సాక్షాత్కారం చేసుకోవాలి, దర్శించుకోవాలి అని చెప్పి అక్కడ ఉపనిషత్తు యొక్క వచనం ద్వారా చెప్పుకున్నాం. అలాగే వేదేపి వేదంలో ప్రతిపాదించబడింది. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అంటే ఏతావంతం పురుషం మహాంతం పురుషం ఆదిత్య సూర్య సదృశుడు ఆ పురుషుణ్ణి తమసః పరః అంటే అంధకారంతో పరంగా ఉన్నటువంటి మహాంతమైన పురుషుణ్ణి వేద తెలుసుకో అని చెప్పి ఇక్కడ మనం ప్రస్తావించబడమాట. అని ఇక్కడ యజుర్వేదం యొక్క మంత్రం మహాంతమైనటువంటి సూర్య సదృశమైనటువంటి పరమాత్మను, ఎందుకంటే తమసః పరస్తాత్ అంధకారం కంటే పరంగా ఉన్నటువంటి వాడు, తం అహం వేద అటువంటి పరమాత్మను నేను తెలుసుకోవాలి, అంధకారంతో పరంగా ఉన్నటువంటి ఉత్కృష్టంగా ఉన్నటువంటి ఆ పరమాత్మని అహం తం వేద, ఆ పరమాత్మ ఏతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్థ అంధకాన్ని భిన్నంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను అహం వేద నేను తెలుసుకోవాలి, నేను గ్రహించాలి, ఆ పరమాత్మను సాక్ష్యం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రార్థించబడింది అన్నమాట యజుర్వేదం యొక్క మంత్రం ద్వారా. అందుకే సా ఏష భూమా, అందుకే ఆ పరమాత్మే భూమా స్వరూపుడు, సుఖ స్వరూపుడు, జీవాత్మనోపి వరిష్టత్వాత్, ఎందుకంటే జీవాత్మ కంటే ఎక్కువగా శ్రేష్టమైనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి వాడు, ఉత్కృష్టమైనటువంటి వాడు కాబట్టి అందుకే జీవాత్మనోపి వరిష్టత్వాత్ పరమాత్మ ఏవ నిశ్చయ, పరమాత్మే ఇక్కడ దీవు భూవాదికి ఆయతనము ఆధారము,
పరమాత్మనే భూమాసుఖం కలిగిన వాడు. అందుకే ఆ పరమాత్మనే తీసుకోవాలి. పరమాత్మ వధింపదగినవాడు, పూజింపదగినవాడు. పరమాత్మనే భూమాసుఖం కలిగినవాడు. నా అల్పే సుఖం వస్తే జీవాత్మలో ఆ సుఖం, ఆ శక్తి, ఆ సామర్థ్యం లేదు కాబట్టి. అందుకే జీవాత్మనోపి వరిష్ఠత్వాత్ పరమాత్మ ఏవ నిశ్చయ. పరమాత్మ ఏవైతే నిశ్చయ, పరమాత్మనే భూమా సుఖం కలిగినవని చెప్పి మనకు స్పష్టమైంది అనమాట. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా నారద ముని యొక్క వచనం ద్వారా కూడా ఇలాంటి మహానుభావంతో నేను విన్నాను. ఆత్మజ్ఞాని శోకాన్ని అంటే ఎవరైతే ఆత్మజ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళే శోకాన్ని, దుఃఖ సాధన దాటుకోగలుగుతారు. అలాగా ఇలాంటి మహాత్ములు చెప్తూ నేను విన్నాను. అంటే ఆత్మవిత్ శోకం హరతి. ఆత్మవిత్ అంటే ఆత్మజ్ఞానాన్ని కలిగినవాడు, అంటే ఆత్మ సాక్షాత్కారం పొందినవాడే శోకాన్ని తరించగలుగుతాడు అనమాట. ఇక్కడ ఆత్మవిత్ ఈ శబ్దం వచ్చి మనకు పైన చెప్పిన శృతం హి ఏవ మే భగవద్ దృశ్యేభ్యో తరతి శోకం ఆత్మవిదితి. అంటే ఆత్మవిత్ శోకం తరతి అంటే ఆత్మవేత్త, బ్రహ్మవేత్త ఎవరైతే ఉన్నదో, ఆత్మ సాక్షాత్కం చేసుకునే ఆత్మవిత్ ఎవరైతే ఉన్నదో, ఆత్మ సాక్షాత్కం చేసుకునే సాధకులు ఎవరైతే వాళ్ళు మాత్రం శోకాన్ని తరించగలుగుతారు. అంటే నిజంగా సంసారంలో ఉండే దుఃఖాలను మనం తొలగించుకోవాలి. సంసారంలో ఉండేటువంటి రాగ ద్వేషాలను మనం తొలగించుకోవాలి. పరమశాంతిని పొందాలంటే అది మనకు కేవలము ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం ద్వారానే, మనకు పరమాత్మను పొందినప్పుడు మాత్రమే, భూమాసుఖాన్ని పొందినప్పుడు మాత్రమే మనకు ఈ సంసారంలో ఉండే దుఃఖంతో మనం తరించగలుగుతాము, దాన్ని దాటుకోగలుగుతాము అని చెప్పి ఇక్కడ మనకు విశేషంగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి మనకు ఈ రకంగా ఈ నారదుడు ఆ రకంగా శబ్దవిత్తాడు, వాటిని ఆత్మవిత్తు కాలేదు. కాబట్టి ఇలాంటి మహానుభావులతో నేను విన్నాను, సమస్త శోకాలను దుఃఖాలను తరించుకోగలుగుతానని చెప్పి నాకు కూడా అటువంటి శోకగ్రస్తంతో నేను కూడా బాధపడుతున్నాను. నేను కూడా శోకగ్రస్తంతో బాధపడుతున్నాను. సోహం భగవత్ శోచామి, శోకతో బాధపడుతున్నాను. మాం భగవాన్ శోకస్య పాదంతో, అటువంటి బాధపడుతున్న నన్ను, శోకంతో దుఃఖంతో బాధపడుతున్నటువంటి నన్ను పాదం తారయత్తు అంటే ఒడ్డుకు చేర్చు అని చెప్పి నారదుడు సనత్ కుమారుడికి దగ్గరికి వచ్చేసి, నేను కూడా అదే శోకంతో దుఃఖంతో బాధపడుతున్నాను, నన్ను ఆత్మవిత్తు చేయమని చెప్పి ఆ సనత్ కుమార్ని ప్రార్థిస్తున్నాను, వినమ్రంగా నివేదిస్తామట. అప్పుడు శోకంతో బాధపడుతున్నటువంటి నారదుడికి ఆ సనత్ కుమారుడు ఉపదేశిస్తామట. ఏ రకంగా ఉపయోగించాలంటే ఇక్కడ ఒక పంక్తి మనం వదిలేసాము. ఏదొక వచనం, నారద వచనం సనత్ కుమార శ్రుత్వ. ఈ నారదుని యొక్క వచనాన్ని సనత్ కుమారుడు విని, ఇది నారద వచనం సనత్ కుమార శ్రుత్వ, సనత్ కుమారుడు విని తస్మై మృదిత కషాయ. ఎందుకంటే ఆయన దుఃఖపడి బాధపడి లోకంలో సంస్థలన్నీ చూసి బాగా విరక్తి చెందొచ్చాడనమాట. అంటే మృదిత కషాయాయ అంటే ఎటువంటి కషాయం లేదు అక్కడ, ఎటువంటి చేదు లేదు అంటే, ఎటువంటి వాసన లేదన్నమాట, అన్ని తెంచుకొని వచ్చేసామట. మృజిత కషాయాయ నారద అంటే ఆ నారదులో ఉండేటువంటి కషాయం అంతా, ఆ మాలిన్యం అంతా, కామక్రోధులు మదవాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అంత మలిన కషాయం అంతా కూడా, చేదు కషాయం అంతా కూడా, మాలిన్యం అంతా కూడా తొలగిపోయిందన్నమాట. అటువంటి తస్మై మృజిత కషాయాయ అంత మలినాన్ని తొలగించుకున్నటువంటి ఆ నారదుడికి తమసహ పాదం, ఆ తమస్సు అంధకారం అంటే పదంగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఆనందాన్ని తమస పాదం దర్శయతి భగవాన్ సనత్ కుమార. ఆ తమస్ అంధకారం అంటే పదంగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఆనందాన్ని చూపిస్తున్నాడు. ఎవరు? భగవాన్ సనత్ కుమారుడు. అంటే అదొక నిర్మలమైన, అందుకే మనం ఆ పరమాత్మ యొక్క సుఖాన్ని పొందాలి అంటే మనలో ఉండే మాలిన్యాన్ని తొలగించుకున్నప్పుడే మన అమృతత్వాన్ని పొందగలుగుతాము. మనలో మాలిన్యం ఉన్నంత వరకు, లేశ మాత్రం కూడా మనలో కామన కోరిక ఉన్నప్పుడు, కేవలం వాచనికమే కాదు, శారీరకమే కాదు, మనసులో కూడా, మనసా వాచ కర్మన, మనసులో కేవలం లేశ మాత్రం భావన, దాని యొక్క వాసన లేశ మాత్రం మనకు ఉత్పన్నమైనా కూడా అది వాసనతో కర్మాశయంతో యుక్తమై ఉంటుంది. అది లేశ మాత్రం కూడా మనకు కామన లేనట్లయితే, అన్ని మాలిన్యం లేనట్లయితే, మనం నిర్మలంగా ఉన్నట్లయితే మనకు ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. కానీ ఆ రకంగా తమస పదంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను యొక్క దర్శనం చేయించగలిగాడు సనత్ కుమారుడు. ఎవరికి? నారదుడికి అన్నమాట. అందుకే తమస పదం ఎవరున్నారు? తమస పరమాత్మ జీవాత్మన సాక్షాత్ కర్తవ్యం ఇది. అంటే తమస పదంగా ఉండే ఆ పరమాత్మను జీవాత్మన
జీవాత్మ ద్వారా సాక్షాత్కారం, జీవాత్మ సాక్షాత్తం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఉపనిషత్తు యొక్క వచనం కూడా చెప్తున్నమాట. అందుకే వేదేపి ప్రతిపాదితం, వేదంలో మనం ప్రతిపాదించుకున్నాం, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్. అందుకే ఇక్కడ ఆదిత్య స్వరూపుడైనటువంటి ఆ మహాంతమైన ఆ పురుషుణ్ణి అహం వేదాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకు జీవాత్మ పరమాత్మ విషయంలో చెప్తున్నమాట. కానీ భూమా సుఖం పరమాత్మలో ఉంది. ఎందుకే సాయేష భూమా జీవాత్మనోపి వరిష్టత్వాత్, జీవాత్మ కంటే వరిష్టమైంది కాబట్టి ఆత్మ పరమాత్మ ఏవైతే నిశ్చయ పరమాత్మ అని చెప్పి భూమా సుఖంతో యుక్తమై ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ 8వ సూత్రం యొక్క భాష్యాన్ని మనం చెప్పుకున్నాం. వస్తు ఈ రకంగా విషయాన్ని ప్రస్తావించుకున్నాము. వస్తు ఇప్పుడు ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం చెప్పండి. అర్థంగా భూమా సుఖం ఎవరిలో ఉంది? ఆ పరమాత్మలో ఉంది. అందుకే యోవై భూమా తత్సుఖ, పరమాత్మ భూమా సుఖం పరమాత్మ మనం స్తుతించినట్లయితే ఆ భూమా సుఖాన్ని పొందగలుగుతాం. నా అల్పే సుఖం వస్తుంది. అల్పం అంటే సంసారంలో ఆ సుఖం లేదు, ఉంది కానీ అల్పంగా ఉంది, అది క్షణికంగా ఉంది, అది శాశ్వతమేం కాదు. ఈ సంసారంలో వచ్చే సుఖం అంతా దుఃఖంతో యుక్తమై ఉన్నది, కానీ పూర్ణానందం కాదు, పూర్ణ సుఖం కాదు. కాబట్టి భూమా సుఖం కలిగి పరమాత్మను పొందినప్పుడే మనం పొందగలుగుతాం, ఈ శోకాన్ని తరించగలుగుతాం, శోకాన్ని దాటుకోగలుగుతాం, దుఃఖ సాగాన్ని దాటుకోగలుగుతాము అని చెప్పి ఇక్కడ మనకు విశేషంగా ప్రతిపాదించబడింది అన్నమాట. ఈ రకంగా విషయాన్ని మనం ప్రతిపాదించుకున్నాము. ఎవరికైనా సందేహం ఉందా? స్పష్టమైంది అనుకుంటాను అందరికి. అర్థమైందండి. ధన్యవాదాలు. ఇక్కడ నిన్న ఎవరు అడిగారు, ఇక్కడ ప్రాణభృత్య అని చెప్పినప్పుడు నిన్న ఒకరు నాగమణి గారు ఎవరు అడిగారు, ఇక్కడ కుషాల్ వాళ్ళు అడిగారు. ఇక్కడ అపాంగ్ పరేంగ్ ఇది మనం చెప్పుకున్నదా ప్రాణభృత్య సూత్రంలో. ప్రాణభృత్య మీ దగ్గర తక్కువ ఒకసారి చూడండి. ప్రాణభృత్య అక్కడ మనకు ప్రాణధారి జీవాత్మ కూడా జీవోపాధికి ఆయతనం కాదు, జీవాత్మ కూడా కాదు. ఇంకా జీవాత్మ కూడా ఆధారము వేదాది శాస్త్రాల్లో ఆ పరమాత్మే అని చెప్పి చెప్పుకున్నాము. ఎందుకంటే ఏకదేశి జీవాత్మ కూడా ఆధారము ఆ పరమాత్మ అని చెప్పి మనకు ప్రతిపాదించబడ్డాయి, కానీ పరమాత్మ జీవాత్మ కాదని చెప్పి చెప్పుకున్నామట. ఆ సందర్భంలో ఒక ప్రమాణం చూపించమాట. అపాంగ్ పరాంగ్ ఏతి స్వదయా గృభీతో అమర్త్యో మర్త్యేన సయోని. గ్రిబీతో నిన్న కూడా అనంతగా కూడా ఒక మాట గ్రిబీత అంటే అడిగారు అనమాట. గ్రిబీత అంటే ప్రాప్తం పొందడం అనమాట. అంటే అపాంగ్ అంటే ఈ ప్రకృతి, ఇక స్వదయ అంటే శరీరంతో, శరీర మాధ్యంతో అపాంగ్ ఏతి స్వదయ అపాంగ్ ఏతి. స్వదయ అంటే ఇక్కడ ఆ శరీర మాధ్యంతో, అపాంగ్ అంటే నిమ్న స్థితిని పొందగలుగుతా అంట. ఏంటి? శరీర మాధ్యంతో నిమ్న స్థితి అంటే పాపకర్మలు చేసినప్పుడు నిమ్న స్థితికి వెళ్తామంట, పాపకర్మలకు యుక్తమే దుఃఖ సాగరంలో మునిగిపోతామంట. ఏవైతే పరాంగ్ ఏతి స్వదయ, ఈ శరీర మాధ్యంతో ఉత్కృష్ట కర్మలు చేసినప్పుడు ఉన్నతమైన స్థితిని పొందుతాము, అంటే స్వర్గలోకాన్ని లోకాంతా పొందుతాము. పరాంగ్ స్థితిని పొందుతాము, నిమ్న స్థితిని పొందుతామట. అంటే స్వదయ అపాంగ్ ఏతి, స్వదయ పరాంగ్ ఏతి. ఏతి అంటే ఇక్కడ పొందడం, గ్రీబీత అంటే ఆ పరాంగ స్థితిని పొందుతాడు, గ్రీబీత పొందుతాడు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ. కాబట్టి ఈ రకంగా ఇక్కడ ఈ అర్థం చేసుకోవాలి. అపాంగ్ ఏతి పరాంగ్ ఏతి. ఏతి అంటే ఇలాగా ఆ స్థితిని పొందుతాడు, గ్రీబీతో ఏతి అంటే పొందడం, ప్రాప్తించుకోవడం అంట. పొందుతా అంటే ఆ రకం ప్రాప్తించుకోగలుగుతాడు. ఏంటి? నిమ్న స్థితిని, అలాగే ఉత్కృష్టమైన స్థితిని. ఎలాగా? కర్మల ద్వారా మనం చేసే కర్మలను బట్టే మనకు జన్మ కలుగుతుంది, ఉత్కృష్టమైన స్థితి కలుగుతుంది, అపరాంగ స్థితి కలుగుతుంది, లేదా పరాంగ స్థితి కలుగుతుంది అనమాట. మనం చేసే కర్మను బట్టే మనకు ఆ పరమాత్మ జాతి ఆయు భోగాన్ని ఇస్తాడు. మనకి ఏ రకమైన ఇప్పుడు కర్మలతో యుక్తమై ఉంటామో వచ్చే జన్మ కూడా అదే పునాది ఏర్పడుతుంది. మనం కర్మకాలతో యుక్తమై ఉన్నామో అదే ధర్మకర్మలతో యుక్తమై ఉంటాము. సేవా పరోపకారం యుక్తమైనట్లయితే అదే సేవా పరోపకారం యుక్తమై ఉంటాము. ఏదే అధర్మయుక్తంగా ఉన్నట్లయితే అలాంటి కర్మలతో యుక్తమైపోయి అలాంటి శోకంతో యుక్తమైనటువంటి జన్మ తీసుకుంటాం, నిమ్న స్థితిని పొందుతాం అనమాట. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అందుకే అమర్త్యో మర్త్యేన సయోని. కానీ ఇలాంటి
కర్మలు చేస్తూ అమర్త్య, కానీ జీవాత్మ మరిస్తుందా, చనిపోతుందా? చనిపోదా. అమర్త్య అలాగా మనం నిమ్నస్థితిని పొందినప్పుడు కూడా అమర్త్య ఎప్పుడు చనిపోదన్నమాట. జీవాత్మ ఎప్పుడు శాశ్వతమైన అన్నమాట. అమర్త్యో అంటే మనధర్మంతో లేనప్పటికీ కూడా మర్త్యేన మనధర్మంతో యుక్తమైనటువంటి ఆ శరీరంతో సంబంధం ఏర్చుకొని, అంటే ప్రకృతితో యోని అంటే ప్రకృతి అన్న జీవ ఆ ప్రకృతితో సంబంధం అంటే ప్రకృతినే పంచభౌతిక శరీరంతో యుక్తమైన శరీరంతో సంబంధం ఏర్చుకొని అలాగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అంటే నిమ్న కర్మలు లేదా ఉత్కృష్టమైన కర్మలు చేస్తూ ఉంటుంది అని చెప్పి ఈ రకం చెప్పుకున్నాం. అందుకే దీని యొక్క తాత్పర్యంలో అత్ర అమర్త్యో జీవాత్మ అని చనిపోయినటువంటి ఎల్లప్పుడూ శాశ్వతంగా జీవాత్మ మర్త్యైన శరీరైన బద్ధ ఏవ ఆ మన ధర్మంతో యుక్తమైన శరీరంతో, అంటే చనిపోయినటువంటి ధర్మంతో యుక్తమైన శరీరంతో యుక్తమైపోయి బంధించబడి సంసారే వ్యవహారం విదదాతి. సంసారంలో మనకు వ్యవహారం కనిపిస్తుంది. అంటే జీవాత్మతో ఉన్నంత వరకు జీవదారి శరీరదారి జీవాత్మ అయితే ఉందో ఈ ప్రకృతి రూపంతో యుక్తమైన పాంచభౌతికంతో యుక్తమైనంత వరకు అది మానవ ధర్మంతో స్వభావంతో యుక్తమైన కాబట్టి శరీరము అక్కడ యుక్తమై ఉంటుంది. అంటే ప్రకృతితో సంబంధం ఏర్పరచుకొని ఉంటుంది. అదే ఉత్కృష్ట కర్మలు చేస్తూ ఈ శరీర సంబంధం లేకుండా, ప్రకృతి సంబంధం లేకుండా ఆ సాక్షాత్ పరమాత్మతో సంబంధం ఏర్పరచుకుని ముక్తిని, మోక్ష సుఖాన్ని, పరమానందాన్ని పొందగలుగుతుంది. బట్ ఈ రకంగా ఈ సూత్రం యొక్క మంత్రం యొక్క అభిప్రాయాన్ని ఋగ్వేదం యొక్క మంత్రాన్ని తీసుకోవాలండి. ఇది అపాంగ్ పరాంగ్ ఏతి స్వదయ గృభీతో అమర్త్యో మర్త్యేన స్వయోని అని చెప్పి ఇక్కడ ఆ మంత్రాంశాన్ని చెప్పుకున్నామండి. అస్తు. అర్థమైంది మహోదయ, ధన్యవాదాలు. మహోదయ భూమా విద్య అంటారు, అంటే కూడా పరమాత్మ విద్య అని అర్థమేనా? భూమా విద్య భూమ అంటే అత్యధికం దగ్గర ఉంది, పరమాత్మలో ఉంది, జీవాత్మలో లేదు ఆ సామర్థ్య శక్తి. అక్కడ అదే భూమా విద్య అంటే అర్థం కాలేదు. అదే భూమ అంటే అత్యధికం, పరమాత్మ అన్ని రకాల ఐశ్వర్యం ఆ పరమాత్మలో ఉన్నాయి. అంటే భూమా విద్య అనే సమస్త విద్యకు జని ఆ పరమాత్మే కదా, ఆ వేదమే కదా. కాబట్టి పరమాత్మ జ్ఞానం కాబట్టి అన్ని భూమాతో యుక్తమైన పరమాత్మ. అందుకే భూమా సుఖం అత్యధికంగా ఉండే సుఖం అంట. అది పరమాత్మలో ఆ సుఖం ఉంది. నా అల్పే సుఖం వస్తే అని చెప్పి ఇది ఎక్కువ చెప్పుకుంటాం. అయితే అత్యధికంగా ఉందో అక్కడే మనం సుఖాన్ని అన్వేషించుకోవాలి. అల్పంలో సుఖం లేదు, ఉంది సంసార సుఖం ఉంది, కానీ దుఃఖంతో మిశ్రితమైన సుఖం ఉంది. అది మనకు శాశ్వతమైనది కాదు. మళ్ళీ ఎందుకంటే పరమాత్మను పొందేంత వరకు, పరమాత్మ సాక్షాత్కారం పొందే ఎటువంటి ఐశ్వర్యవంతుడైన, ఎటువంటి బుద్ధివంతుడైన, ఎటువంటి జ్ఞానవంతుడైన, ఎటువంటి విద్వాంసుడైనా కూడా ఆ పరమాత్మ సాక్షాత్కారం చేసుకునేంత వరకు, పరమాత్మ దర్శించుకునేంత వరకు ఓన్లీ శబ్దవిత్తుగా ఉంటారో వాళ్ళు శోకంతో బాధపడాల్సింది, దుఃఖంతో బాధపడాల్సిందే. దానికి దృష్టాంతం నారద కుమారుడు అన్ని వేదాంగాలు అన్ని రకాల కళలు చదివేసి కూడా ఆయన శోకంతో బాధపడుతున్నా, నాకు శోకం వెంటాడుతుంది, నాకు ఈ శోకం నుంచి విముక్తి కలిగించు అని చెప్పి ఆ సనత్ కుమార్ని ప్రార్థిస్తామట. అప్పుడు అన్ని చూసి వచ్చాక ఈ సంసారంలో నీ ఎంత జ్ఞాన విజ్ఞానం ఉన్నా, ఎంత అధ్యయనం ఉన్నా కూడా ఆత్మవిత్ కానంత వరకు మనకు సుఖం లేదు, శాంతి లేదు. సుఖము శాంతి ఎప్పుడు కలుగుతుంది? ఆత్మ జ్ఞానం కలిగినప్పుడే నువ్వు శోకాన్ని తరించుకోగలుగుతావు. అలా శోకంతో నేను బాధపడుతున్నాను, ఈ శోకం నన్ను తరింప చేయని చెప్పి వాళ్ళకి విరక్తి చెంది మృజిత కషాయ అని చెప్పుకునే శబ్దం ఇక్కడ. ఆ కషాయంతో నిర్మూలించుకునేటువంటి, అంటే ఎటువంటి కషాయం లేనటువంటి, ఎటువంటి మాలిన్యం లేనటువంటి నారదుడికి ఈ సనత్ కుమారుడు ఉపదేశిస్తాడన్నమాట. అంటే ఆ పరమాత్మను దర్శనం చేయిస్తాడు. మనలో మాలిన్యం ఉన్నంత వరకు మనం పరమాత్మ దర్శించుకోలేమట. అందుకే మనలో మాలిన్యం అంటూ ఏది ఉండకూడదు అనేది మనకు స్పష్టంగా ఇక్కడ ఈ సనత్ కుమార్ యొక్క దృష్టాంతం మనకు స్పష్టం చేస్తుంది. అక్కడ కథ ఇంకా విపులంగా చెప్పుకున్నాం, ఇక్కడ సంకీర్త రూపంలో మనకు చెప్పుకున్నాం. అస్తు, ఈ రకంగా ప్రస్తావించుకున్నాము. ఇందులో దీనికి సంబంధించి ఒకటి ఉంది, భూమాసు ధర్మోపత్యేషు. ధర్మం కూడా మనకు ఉపదేశిస్తుంది భూమా సుఖం అల్పంలో సుఖం అని చెప్పి. తర్వాత భిన్న ప్రకరణ స్టార్ట్ ఉంది, అదేంటో మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. గురుజీ ఒక మాట అండి, భూమా నాయక్ అంటే అర్థం ఏంటండి? ఏంటండి భూమా నాయక్? భూమా నాయక్, నాయకుడు ఆ పరమాత్మ నాయకుడు, అందరికి నేత, అందరినీ తీసుకెళ్లేటువంటి వాడు, అందరినీ గతిశీలంగా తీసుకెళ్లేవాడు అంటే ఆ పరమాత్మ. మన ఈ ప్రకారంలో ఈ సందర్భాన్ని బట్టి అంటే ఆ పేర్లు పెట్టుకుంటారు, భూమా నాయక్ అని పేర్లు పెట్టుకుంటారు చాలా మంది. అవి ప్రతి శబ్దానికి ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది కదా. భూమి అంటే ఎక్కువ అని అర్థం, నాకు సంస్కృత పదం కాబట్టి అత్యధికం, నాయకత్వం కలిగిన వాడు, అత్యంత జ్ఞాన విజ్ఞానం కలిగిన వాడు, అత్యధికంగా అందరిని తీసుకెళ్లేవాడు, నాయకుడు లేచెళ్ళేవాడు. నేత అంటే
అందరినీ తీసుకెళ్లేవాడిని నేత అంటాం, నాయకుడు అంటాం. నయతీతి నాయక. అర్థమైంది, అలాగే ధన్యవాదాలు. పరమాత్మ అందరినీ తీసుకెళ్తున్నాడు, నయిస్తున్నాడు కాబట్టి నాయకుడు అని పరమాత్మ కూడా అంటామంట. అస్తు. శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.